So the term Hindu growth rate was coined by whom? Hindu growth rate అన్న పదాన్ని ఎవరు సృష్టించారని అడుగుతుంది ఇక్కడ. జైన్ భగవతి, కేఎన్ రాజ్, రాజ్ కృష్ణ, సుకుమార్ చక్రవర్తి. ద రైట్ ఆన్సర్ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. ఓకే, సో ఇక ప్రొఫెసర్ రాజ్ కృష్ణ మనకు హిందూ గ్రోత్ రేట్ అనే ఒక పదాన్ని సృష్టించడం జరిగింది. బేసికల్ ఏంటిది? బేసికల్ అని చూస్తే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ ఇస్ నథింగ్ బట్ స్లో గ్రోత్ రేట్ అనమాట. స్లో గ్రోత్ రేట్. సో ఒకసారి మీరు చూసినట్టయితే భారతదేశం యొక్క ఆర్థిక చరిత్ర ఒకసారి చూసినట్టయితే, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకసారి చూసినట్టయితే, మనకు ఫస్ట్ 5 year ప్లాన్తో మొదలు పెడితే మీకు ఆల్మోస్ట్ 5th 5 year ప్లాన్ వరకు మనము ఎప్పుడు గ్రోత్ రేట్ అనేది 5% లోపే ఉండే అనమాట. ఓన్లీ 6th 5 year ప్లాన్లో 5% టచ్ చేసాం, 6th 5 year ప్లాన్లో మనం 6% టచ్ చేసాం. ఇలా లో గ్రోత్ రేట్ ఉన్నదాన్ని ఏమన్నారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనమాట. అంటే ప్రపంచంలో చాలా దేశాలను భారతదేశంతో వాళ్ళు పోల్చేవాళ్ళు. సో అదనమాట ప్రొఫెసర్ రాజ్ కృష్ణ ఇస్ ద రైట్ ఆన్సర్. ద పీరియడ్ ఆఫ్ 12th 5 year ప్లాన్ ఇస్, సో 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకు ఒక సింపుల్ లాజిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్, థర్డ్ 5 year ప్లాన్ కంటిన్యూస్గా ఉంటాయి. తర్వాత మనకు 3 plans అయిపోయి కూడా 3 years ఆఫ్ ప్లాన్ హాలిడే ఉంటుంది. 4th 5 year ప్లాన్ ఉంటుంది, 5th 5 year ప్లాన్ ఉంటుంది. 2 year ప్లాన్స్ 5 year ప్లాన్స్ అనేవి కాబట్టి 2 years మళ్ళీ గ్యాప్ వస్తుంది. మళ్ళీ వచ్చేసరికి మనకు ఇది 5th అయిపోయింది కాబట్టి 6th 5 year ప్లాన్ ఉంటుంది, 7th 5 year ప్లాన్ ఉంటుంది. తర్వాత 2 5 year ప్లాన్స్ అయిపోయాయి కాబట్టి 2 years గ్యాప్ వస్తుంది. తర్వాత 8thతో మొదలు పెడితే మనకు 12th 5 year ప్లాన్ వరకు లైన్గా ఉంటాయి అన్నమాట. అవునా? సో ఇట్లా చూసినట్టయితే మీకు 1951తో మొదలు పెడితే 56 వరకు, 56తో మొదలు పెడితే 61 వరకు, 61తో మొదలు పెడితే 66 వరకు. తర్వాత 3 years గ్యాప్, 3 years అంటే 66 to 69 అనమాట. తర్వాత మళ్ళీ మనకు 69తో మొదలు పెడితే 74 వరకు, 74తో మొదలు పెడితే 79 ఉండాలి, కానీ 78లోనే ఇది ఆగిపోయింది. సో ఆగిపోయిన తర్వాత మళ్ళీ 78 to 80 అనేది మళ్ళీ బ్రేక్. మళ్ళీ 80తో మొదలు పెడితే 85 వరకు, 85తో మొదలు పెడితే 90 వరకు, మళ్ళీ 2 years ఆఫ్ బ్రేక్ 90 to 92. అవునా? తర్వాత మళ్ళీ 92తో మొదలు పెడితే 97 వరకు, 97 to 2002 వరకు, 2002 నుండి 2007 వరకు, 2007 నుండి 12 వరకు, లాస్ట్ 5 year ప్లాన్ వచ్చేసరికి 12th నుండి 17th వరకు. కాబట్టి 12th 5 year ప్లాన్ ఎప్పుడు అంటే 2012 నుండి 2017. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 2012 to 2017 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీకు 5 year ప్లాన్స్ యొక్క పీరియడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ రూరల్ ఇండియా పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ రూపీస్ 32 అండ్ ఇన్ అర్బన్ ఏరియాస్ 47 per day. దిస్ డిమార్కేషన్ ఆఫ్ పవర్టీ వాస్ గివెన్ బై. అవునా? అంటే ఏమంటున్నారు సింపుల్గా అంటే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో 32 రూపాయలు పర్ డే, అర్బన్ ఏరియాస్లో 47 rupees per day. ఈ యొక్క లెక్క ఎవరిచ్చారు? పవర్టీ అనే ఒక ఎస్టిమేషన్ ఈ విధంగా ఎవరిచ్చారు అంటే సురేష్ జీ టెండూల్కర్ కమిటీ ఇవ్వడం, సి రంగరాజన్ కమిటీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సి రంగరాజన్ కమిటీ. అదే మీరు అంతకుముందు సురేష్ జీ టెండూల్కర్ కమిటీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు అంటే సురేష్ జీ టెండూల్కర్ కమిటీ వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో 27 రూపాయలు, అర్బన్ ప్రాంతాల్లో మనకు 33 రూపాయలుగా చెప్పడం జరిగింది అనమాట. సో అది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ సి రంగరాజన్ కమిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు వాట్? సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఒక పనిలో నిమగ్నం అయితే దాన్ని మనము డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే అక్కడ కొంతమంది అవసరం లేకుండా ఎక్కువ మంది అక్కడ పనిచేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అవసరం ఉన్న చోట నీకు 5 మంది పనిచేస్తే దాన్ని మనము డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నా ఉండకపోయినా కూడా మనకు ఎటువంటి ప్రొడక్టివిటీలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో దీన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. సో ఆన్సర్ ఏంటిది అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మోర్ పర్సన్ జాబ్ విచ్ కెన్ బి డన్ బై ద లెస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అంటే తక్కువ సంఖ్యలో వ్యక్తులు వచ్చే సాధించబడే పనిలో ఎక్కువ మంది నిమగ్నం అవ్వడం మనం ఏమంటాం అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. దాన్ని మనం డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. హూ డిటర్మైన్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఇండియా? సో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఎంఎస్పి విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్పిని రికమెండ్ చేసేది సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఎంఎస్పిని అనౌన్స్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎంఎస్పిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఎంఎస్పి విషయంలో ఒక నోడల్ ఏజెన్సీగా ఉండేది ఎవరు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎంఎస్పిని ఫైనల్గా ఎక్కడ అమలు జరుగుతుందంటే ఏపీఎంసీ, అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీ. దీన్ని మనం మార్కెట్ యార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్ అనమాట. సో ఈ 5 సంస్థలు ఉంటాయి. ఇక్కడ ఏమడుగుతున్నారు వీళ్ళు? ఎవరు డిటర్మైన్ చేస్తారంటే ఎవరు దాన్ని లెక్క చేస్తారు, ఎవరు దాన్ని సిఫార్సు చేస్తారంటే ఆన్సర్ ఏంటి మనకు కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఓకే. అండ్ దాన్ని అప్రూవ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎవరు అప్రూవ్ చేస్తారు అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఎవరు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దీన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో డిటర్మైన్ చేసేదేమో సిఐసిపి, దాన్ని అప్రూవ్ చేసేది మాత్రం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకు? ఈ యొక్క కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Which one of the following industrial policies has abolished few exceptions the industrial licensing? ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారు? ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ని అబాలిష్ చేసినటువంటి, తీసేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏది అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో బేసికల్గా చూసినట్టయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనేది లేకుండా లిబరలైజేషన్ ప్రిన్సిపల్స్ మనము ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, ఎప్పుడు అంటే 1991 యొక్క ఇండస్ట్రియల్ పాలసీలో. సో 1991 యొక్క ఇండస్ట్రియల్ పాలసీలో మనం తెచ్చింది ఏంటిది అంటే ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఏంటిది? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రపంచీకరణ, అదేవిధంగా ప్రైవేటీకరణ. రైట్. దీనికి ముందు మనకి ఏముండే? ఎల్పిక్యూ ఉండే. అవునా? లైసెన్సింగ్ పర్మిట్ ఇన్ కోటా సిస్టమ్. ఆ ఎల్పిక్యూ నుండి ఎల్పిజికి మనం ఎప్పుడు మారాము అంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా మనము ఎల్పిక్యూ నుండి ఎల్పిజికి మనం మారడం జరిగింది. ఇక్కడ ఎల్పిక్యూ అంటే లైసెన్సింగ్, అదేవిధంగా మనకు వచ్చేసరికి పర్మిట్, క్యూ అంటే కోటా. ఇక్కడేమో లిబరలైజేషన్, సరళీకరణ, ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. ఓకే, ఆన్సర్స్ నథింగ్ బట్ 1991 పారిశ్రామిక విధానం. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బడ్జెట్స్ ఇంట్రడ్యూస్ జనరల్ బడ్జెటింగ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం? ఓకే, క్రింది వాటిలో మనకు మొదటిసారిగా భారతదేశంలో జనరల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎప్పుడు అని అడుగుతున్నారు ఇక్కడ. ఏం లేదండి, 2005 to 2006 అనమాట. ఏంటిది జనరల్ బడ్జెటింగ్ అంటే బడ్జెట్లో కేవలం అమ్మాయిలు అంటే మహిళలను దృష్టిలో పెట్టుకొని కొన్ని టార్గెట్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు బడ్జెట్ అలొకేషన్ చేస్తారు. అవునా? అంటే ఈ బడ్జెట్ని ఆ టార్గెట్ రీచ్ అవడంలో ఏ విధంగా పనిచేసే అనే విధంగా వాళ్ళు అంచనా వేస్తారు అనమాట. ఇట్లాగా అమ్మాయిలకు సంబంధించినటువంటి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని అలొకేషన్ చేసే దాన్ని మనం ఏమంటాం? జనరల్ బడ్జెటింగ్ అంటాం. మొట్టమొదటిసారిగా మనకు 2005-2006 సంవత్సరంలో మనము ఈ జనరల్ బడ్జెటింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. Which Minister of Government of India is responsible for India's foreign trade policy? భారతదేశ విదేశీ వాణిజ్య విధానానికి భారతదేశ ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది విదేశీ వ్యవహారాలు అంటారు. విదేశీ వ్యవహారాలు ఏంటంటే పొలిటికల్ రిలేషన్స్ని ఎక్కువగా డిఫైన్ చేస్తారు. విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అనేది సంబంధించి మనకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు డిఫైన్ చేస్తారు అన్నమాట. సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. Consider the following statements. Mudra was launched by government in 2015 for providing loans up to rupees 10 lakhs exactly అండి. ఓకే, సో మనకు బేసికల్గా ముద్ర అనేది పథకం ఏతుందో ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్పేసి అంటాం. సో దీంట్లో మనకి ఏంటంటే శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి 50,000 వరకు, అదేవిధంగా 5 లక్షల వరకు, 10 లక్షల వరకు లోన్స్ అనేవి ఉండేది. రీసెంట్ బడ్జెట్లో దీన్ని ఏం చేశారు? 20 లక్షలకు పెంచడం జరిగింది అనమాట. రైట్. సో ఈ విధంగా మనకు ముద్ర అనేది 2015 సంవత్సరంలో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ద ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ ఇన్ సెప్టెంబర్ 2014 ఎగ్జాక్ట్లా. మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే తయారీకి ఒక కేంద్రంగా తయారు చేద్దామని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని సెప్టెంబర్ 2014లో తీసుకోవడం జరిగింది. అవునా? అండ్ మేక్ ఇన్ ఇండియా యొక్క లోగో వచ్చేసరికి ఆటోమొబైల్ లైన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఏం ఐక్రెస్ ప్రోగ్రామ్ లాంచ్ బై నీతి ఆయోగ్. సో బేసికల్గా ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఇంకా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఏం ఐక్రెస్ అనే ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే మనకు నవకల్పన సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని వినూత్నమైనటువంటి ఐడియాస్తో, ఆలోచనతో ముందుకు వచ్చేసి ఆ ఆలోచనలు ఈ సమాజంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక పరిష్కారాలుగా మార్చే విధంగా ఎయిమ్ ద్వారా కృషి చేస్తున్నారు అనమాట. సో ఎయిమ్ కింద మనకు 2 ఉంటాయండి. ఒకటేమో ATL అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి అంటాం. ఇంకోటి వచ్చేసరికి AIC అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని చెప్పేసి అంటాం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారానేమో మనకు పాఠశాలలో విద్యార్థుల్లో ఈ యొక్క నైపుణ్యాన్ని వెలికితీయడానికి, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చేసరికి మనకు స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా సరైందే కాబట్టి ఆల్ ABC ఆర్ రైట్ అనమాట. సో ABC అన్ని కూడా మనకు సరి అయినవే కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. పొరుగు దేశాలతో భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దుల విస్తరణ ఆరోహణ క్రమంలో అమర్చండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద and international boundaries of India along with their neighboring countries in ascending order are. సో ఇక్కడ అడుగుతున్నారు అనమాట. చూద్దాం. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి అనమాట. మీకు తెలుసు కదా, స్మాల్ టు మనకి పెరిగే కొలది, రేంజ్ పెరిగే కొలది చూసుకోవాలి.
భారతదేశం దానితో సరిహద్దుని పంచుకుంటున్న అన్ని దేశాల్లో అత్యధికంగా సరిహద్దుని పెంచుకుంటుంది దేంతో అంటే బంగ్లాదేశ్తో అన్నమాట. అలాగే అతి తక్కువగా అయితే మనకి ఆఫ్ఘనిస్తాన్తో అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వలేదు, బంగ్లాదేశ్ ఇచ్చారు. అంటే అన్నిటికన్నా లాస్ట్లో బంగ్లాదేశ్ రావాలి. అప్పుడు ఈ ఆప్షన్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో బంగ్లాదేశ్ తర్వాత సరిహద్దుని ఎక్కువగా పంచుకుంటుంది ఇండియా దేంతో అంటే చైనా తోటి. సో సరిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాక్, నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్గా చెప్పొచ్చు అనమాట. ఇది అంటే మనకి చిన్న నుంచి పెద్దకి అంటున్నారు కదా, అప్పుడు మనకి నేపాల్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అవ్వాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆప్షన్ మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది? 2 అన్నమాట. నేపాల్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. అయితే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో సరిహద్దుకి ఎలాంటి పేరు లేదు. చైనాకి అలాగే ఇండియాకి మధ్యలో ఉన్న సరిహద్దు ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి పేరు ఏంటంటే మెక్మోహన్ అని చెప్పేసి అంటాం. ఏమని చెప్పేసి పిలుస్తాం? మెక్మోహన్ రేఖ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదే ఇండియా పాకిస్తాన్కి అయితే రాట్క్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా పాకిస్తాన్కి ఏమంటాము? రాట్క్లిఫ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అది ఇంకొక పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. నేపాల్కి కానీ భూటాన్కి కానీ ఇలాంటి వాటితో ఇండియాకి సంబంధించి పేర్లు లేవన్నమాట. అదే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నదాన్ని పాక్ జలసంధి అని కూడా పిలుస్తారు. ఏమంటారు? పాక్ జలసంధి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మధ్యన బంగ్లాదేశ్ అనేది ఎక్కువగా మనకి వినిపిస్తుంది కాబట్టి పేరు న్యూస్లో కావచ్చు మిగతా చోట్ల. బంగ్లాదేశ్ ముఖ్యంగా మనకి భారతదేశంలో ఏ రాష్ట్రాలతో అంటే మనకి ఇటు చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంతో కావచ్చు, అలాగే దాని కింద ఉన్న నాగాలాండ్తో కావచ్చు, అలాగే మణిపూర్తో కావచ్చు, మిజోరంతో కావచ్చు. ఈ 4 రాష్ట్రాలతో కూడా సరిహద్దుని పంచుకుంటున్నదేమో మయన్మార్. అది గుర్తుపెట్టుకోవాలి. మయన్మార్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇటీవల న్యూస్లో ఉంటుంది కాబట్టి. సో దాని తర్వాత బంగ్లాదేశ్ని కనుక మనం తీసుకున్నట్టయితే మిజోరం, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి త్రిపుర వస్తుంది. ఇదేమో త్రిపుర, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మేఘాలయ వస్తుంది, అలాగే పైన వచ్చేటప్పటికి అస్సాం వస్తుంది అనమాట. సో అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం. సో ఇక్కడ ఉండే వెస్ట్ బెంగాల్ అనమాట. వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, మేఘాలయ కానీ, త్రిపుర కానీ, మిజోరం కానీ ఇవన్నీ బంగ్లాదేశ్తో సరిహద్దుని పంచుకుంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ఇవన్నీ కూడా మిజోరం అనేవి మయన్మార్తో సరిహద్దుని పంచుకుంటాయి. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలని పరిశీలించండి అని చెప్పేసి ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి. దేర్ ఆర్ నో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ కేరళ అని చెప్పేసి ఇచ్చారు. సో యాక్చువల్గా కేరళలో మనకి ఎలాంటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లేవు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే దెర్ ఈజ్ నో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు జనరల్గా మధ్యప్రదేశ్ని కనుక తీసుకున్నాం అనుకోండి. సో మామూలుగా ఏ రివర్స్ అయితే అరేబియన్ సీ వైపు మనకి వెళ్తాయో, ఏ నదులైతే అరేబియన్ సీలోకి మనకి వెళ్తాయో లేదా అటువైపు ప్రవహిస్తాయో అవి పశ్చిమాన ప్రవహించే నదులు, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఏ నదులైతే మనకి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయో అవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, తూర్పున ప్రవహించే నదులు. సో మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో ఇక్కడేమో వింధ్యా పర్వతాలు ఉంటాయి, ఇక్కడ సాత్పురా పర్వతాలు ఉంటాయి. వింధ్యా సాత్పురా పర్వతాల మధ్యలో ప్రవహించే నది నర్మదా నది. అది అరేబియన్ సముద్రంలోనే కలుస్తుంది. అలాగే సాత్పురా కింద ప్రవహించే నది తపతీ నది. ఇది కూడా అరేబియన్ సముద్రంలోనే కలుస్తుంది. మరి తపతీ, నర్మదాని ట్విన్ రివర్స్ అంటారు, మధ్యప్రదేశ్కి సంబంధించినవి. అవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే కదా. మధ్యప్రదేశ్లో పశ్చిమాన ప్రవహించే నది లేదు అంటున్నారు, అది తప్పే కదా, నది ఉంది. అలాగే కేరళలో కూడా మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి జనరల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా తప్పే. ఏది సరైనది అని అడుగుతున్నారు. నెయిదర్ ఏ నార్ బిగా చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ 4 అనే దాన్ని తీసుకోవచ్చు. నెయిదర్ ఏ నార్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? అలాగే నర్మదా నది ఏదైతే ఉందో సో దాన్ని మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు, లేదా లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ యొక్క జీవనది అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఒక నది కేవలం భారతదేశంలో మాత్రమే ప్రవహిస్తుంది. అటు అరేబియన్ సముద్రంలోకి వెళ్ళదు, ఇటేమో బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళదు. ఆ నది పేరు లూనీ నది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లూనీ అనమాట. సో ఇలాంటి వాటిని భూ అంతర్భాగ నదులు అని చెప్పేసి లేదా ఇన్లాండ్ రివర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో అత్యధిక మడ అడవులు కనిపిస్తాయి. రెండవ అత్యధిక మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడుగుతున్నారు. ద హైయెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సుందర్బన్స్ అనే ఏరియాలో ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో కూడా అత్యధికంగా మ్యాంగ్రూవ్స్ ఉండే ప్రదేశాల్లో అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, ద సెకండ్ హైయెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ విత్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ గుజరాత్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ వన్. దాని తర్వాత తమిళనాడులోని పిచ్చవరం కావచ్చు, లేకపోతే గోవా దగ్గర అండమాన్ అండ్ నికోబార్, ఆంధ్రప్రదేశ్లోని కోరంగి, సముద్ర ప్రాంతాల దగ్గర ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి, ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ మ్యాంగ్రూవ్ ట్రీని బోట్స్ని తయారు చేయడానికి, నావల్ని తయారు చేయడానికి, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఇలాంటి వాటన్నిటికీ కూడా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఆప్షన్ 2 ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇచ్చిన జతల్లో సరిగ్గా జతపరచబడింది ఏది అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ అంతా బయోస్పియర్స్కి సంబంధించింది. భారతదేశంలో ఎన్ని బయోస్పియర్లు ఉన్నాయి టోటల్గా? భారతదేశంలో 18 బయోస్పియర్లు ఉన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అందులో కచ్ బయోస్పియర్ అనేది ఒకటి, అది గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఒకే బయోస్పియర్ ఉంది, రన్ ఆఫ్ కచ్ అనమాట, అది కరెక్ట్ ఆన్సరే. పన్నా అనేది మధ్యప్రదేశ్లో ఉంది. పంచమరి, పన్నా ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినవి, కరెక్ట్. అచంకమర్, అమర్కంటక్. అచంకమర్, అమర్కంటక్ అనేది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలకి కామన్గా ఉన్న బయోస్పియర్. ఒడిస్సాకి సంబంధించింది కాదనమాట. సో కాబట్టి ఆప్షన్ 3 అనే దాన్ని తీసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి ఇక్కడ ఇది రాంగ్ అయిపోయింది. శేషాచలం బయోస్పియర్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే, అది కరెక్ట్ ఆన్సరే. నీలగిరి అయితే తమిళనాడుగా చెప్పచ్చు, కాంచనగంగా అయితే సిక్కింగా చెప్పచ్చు, నందాదేవి అయితే ఉత్తరాఖండ్ అని చెప్పేసి చెప్పచ్చు, సుందర్బన్స్ అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అనొచ్చు, మానస్ అంటే అస్సాం అని చెప్పి చెప్పచ్చు, నోక్రెక్ అంటే మేఘాలయ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగా మనకి అగస్యామలై అంటే కేరళ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఉన్నాయి బయోస్పియర్స్ అన్ని. ఇక్కడ ఇది ఒకటి మిస్ మ్యాచ్ చేసి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3. ఇవన్నీ కూడా భారతదేశ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినవి. ఇండియాలో అతి త్వరలో ఒక ప్రైవేట్ బయోస్పియర్ కూడా ఏ రాష్ట్రంలో రాబోతుందంటే ఉత్తరాఖండ్. ఇంకా దానికి పేరు పెట్టలేదు. ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, లేదా రాజాజీ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, దానికి దగ్గరలో ఒక ప్రైవేట్ బయోస్పియర్ కూడా రాబోతుంది అనమాట. అది ఇంకొక పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇక్కడ అన్ని పోర్ట్స్ ఇచ్చారు. మనకి ఓడరేవుల గురించి అడుగుతున్నారు. కాండ్లా పోర్ట్, కాండ్లా ఓడరేవుని దీన్ దయాల్ ఓడరేవు కింద పేరు మార్చారు. సో ఇది మనకి ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లో ఉందన్నమాట. ఇండియాలోనే హైయెస్ట్ టైడల్ పోర్టుగా దీన్ని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, న్యూ మంగళూరు పోర్ట్, ఇది కర్ణాటక దగ్గర ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పారాదీప్ పోర్ట్, ఇది మనకి ఒడిస్సా దగ్గర ఉంటుంది. పారాదీప్ పోర్టునే మనకి సూపర్ సైక్లోన్ పోర్ట్ అని కూడా అంటారు. పారాదీప్ పోర్ట్ని సూపర్ సైక్లోన్ పోర్ట్ అని కూడా జనరల్గా పిలవచ్చు అనమాట. ఇది ఒడిస్సా దగ్గర కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ట్యుటికోరిన్ పోర్ట్, ఇది తమిళనాడుకి సంబంధించింది. దీన్ని చిదంబరం పిల్లై పోర్ట్ అని కూడా పిలుస్తారు, ట్యుటికోరిన్ పోర్ట్ని. సో ఆన్సర్ 2134 అనేది కరెక్ట్ ఆన్సర్గా రావాలి. సో మనకి 2134 అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే భారతదేశంలో చాలా రద్దీ అయిన ఓడరేవు, బిజియెస్ట్ ఓడరేవుగా ముంబై ఓడరేవుని చెప్తాం, అది మహారాష్ట్రలో ఉంది. రెండవ అత్యంత రద్దీ అయిన ఓడరేవు చెన్నై ఓడరేవు, చెన్నై పోర్ట్. సో ఇది మనకి ఈస్టర్న్ కోస్టల్ ఏరియా దగ్గర తమిళనాడులో లొకేట్ అయ్యింది. సో ఇలా ఓడరేవుల్ని జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అలాగే రీసెంట్గా చాబార్ ఓడరేవు అని చెప్పేసి ఉంది. దీన్ని భారతదేశం 10 సంవత్సరాలకి ఇరాన్ దగ్గర ఒప్పందం కుదుర్చుకుంది. ఇరాన్కి సంబంధించిన ఓడరేవు ఇది, చాబార్ ఓడరేవు. దీనికి సంబంధించిన వ్యాపారాన్ని చేయడానికి, ఆపరేషన్స్ని చేయడానికి భారతదేశం ఇరాన్తో 10 years ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సేమ్ ఇలాగే బంగ్లాదేశ్తో కూడా కుదుర్చుకుంది మోంగ్లా పోర్టు గురించి. సేమ్ అలాగే మయన్మార్తో కూడా కుదుర్చుకుంది సిట్వీ పోర్టు గురించి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఇవి కూడా మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఈజీ క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రైల్వే జోన్స్ అనేవి ఇచ్చారు. సో మనకి ఇండియాలో రైల్వే జోన్స్ అనే కాన్సెప్ట్ 1951లో స్టార్ట్ అయింది. 1951 April 14th ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియాని అఫీషియల్గా డిక్లేర్ చేశారు.
సో అది ఏది అంటే మనకి దట్ ఈస్ నథింగ్ బట్ సౌత్రన్ రైల్వే ఇన్ ఇండియా, సౌత్రన్ రైల్వే జోన్ అనమాట. అది మనకి చెన్నైలో ఉంది. ఏది సౌత్రన్ రైల్వే జోన్ అనేది. ఓకేనా. సో అలా ఇప్పటికి వచ్చేటప్పటికి దాదాపుగా 17 రైల్వే జోన్స్ ప్లస్ 1 మెట్రో రైల్వే జోన్. సో ఇలా మనకి 18 రైల్వే జోన్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. వాటితో పాటుగా సో ఇప్పుడు మనకి ఇంకొకటి ఏదైతే ఈ విశాఖపట్నానికి సంబంధించింది సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉందో సో దాన్ని కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మనకి నార్మల్గా చూసుకున్నట్టయితే ఈస్టర్న్ రైల్వే జోన్, దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా దగ్గర ఉంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఇక్కడ సరిపోతుంది. నార్థర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ దగ్గర ఉంది. దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్, సౌత్రన్ రైల్వే చెన్నై, సౌత్ కోస్టల్ విశాఖపట్నం. అలాగే నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మనకి సికింద్రాబాద్గా చెప్పొచ్చు అనమాట. సౌత్ వెస్టర్న్ నైరుతి అయితే హుబ్లీ అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 2143 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2143 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని శ్రీధరన్ గారిని అంటారు. అలాగే మెట్రో రైల్వే హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఉంది, ఆ హెడ్ క్వార్టర్స్ జోన్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలా రైల్వే జోన్స్ని చదువుకున్న తర్వాత రైల్వే ప్లాట్ఫామ్, ఇండియాలో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. దాన్ని హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ అనొచ్చు, లేదా సిద్ధారోదా రైల్వే ప్లాట్ఫామ్ అని కూడా అనొచ్చు. భారతదేశంలో హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అది మనకి చీనాబ్ నది మీద జమ్మూ కాశ్మీర్లో కట్టారు. దాన్ని గోల్డెన్ ఆర్క్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారంట. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా కింద జవహర్లాల్ నెహ్రూ రైల్వే టన్నెల్ అనేదాన్ని చెప్పొచ్చు. ఇది బనీహాల్ పాస్ దగ్గర కట్టారు కాబట్టి దీన్ని బనీహాల్ రైల్వే టన్నెల్ అని కూడా కొంతమంది పిలుస్తారు. ఇది పిరిపంజల్ రేంజ్ దగ్గర ఉండడం వల్ల పిరిపంజల్ రైల్వే టన్నెల్ అని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ రైల్వే టన్నెల్. అలాగే ఇందాక మీకు చెప్పినప్పుడు నేను ఫ్లోలో వచ్చాను. యాక్చువల్గా కేరళకి సంబంధించి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. సో జనరల్గా అక్కడ లేవు అని ఇచ్చారు అని మనం చెప్పుకున్నాం కదా, మీకు గుర్తుందా? ఇక్కడ జనరల్గా చూడొచ్చు, నేను ఈ క్వశ్చన్కి దేర్ ఆర్ నో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే కాదు, అది తప్పు అని చెప్పాను అన్నాను కదా. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం నేను మర్చిపోయాను. సో ఇక్కడ నాకు కర్ణాటక హుబ్లీ అన్నీ అంటే నాకు అది గుర్తొచ్చింది. సో నార్మల్గా మనకి కేరళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కబినీ రివర్ అని చెప్పేసి ఉంటుంది, కబినీ అని చెప్పేసి. ఈ కబినీ రివర్ కేరళ దగ్గర ఆరిజినేట్ అయింది, కానీ కర్ణాటక దగ్గరికి ఇలా వెళ్తుంది, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట కబినీ రివర్ అనేది. అలా కేరళలో దాదాపుగా మనకి 3 రివర్స్ ఉన్నాయి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. పెరియార్ కానీ బత్తాంపూజ్ నదులు కానీ కేరళకి సంబంధించి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. కానీ కబినీ రివర్ కానీ లేకపోతే పంబన్ రివర్ కానీ ఇలాంటివి ఒక 3 నదులు ఉన్నాయి, అవన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కేరళకి. ఎగ్జాంపుల్గా కబినీ అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్కి జస్టిఫికేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుందర్బన్ డెల్టా గురించి పరిశీలించండి అంటున్నారు. సో బేసిక్గా సుందర్బన్ డెల్టా అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది, ఆ ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అండ్ ఇట్ ఈస్ featureless plain and as well as formed by the northern rivers with an average elevation of 50 to 150 meters. సుందర్బన్స్ డెల్టా 50 నుంచి 150 మీటర్ల సగటు ఎత్తుతో ఉత్తరాది నదులచే ఏర్పడిన ఒక ప్రత్యేక మైదానంగా చెప్పొచ్చు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మజూలి ద్వీపం సుందర్బన్ డెల్టాలో ఉన్న అతిపెద్ద నదీ ద్వీపం అని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్గా మజూలి ఐలాండ్ వచ్చేటప్పటికేమో అస్సాంలో ఉందన్నమాట. ఎక్కడ? అస్సాంలో లొకేట్ అయి ఉంది మజూలి ద్వీపం అనేది. ఓకేనా. అలాగే సుందర్బన్స్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ రెండింటికి అసలు పొంతం లేదు. మ్యాప్ ప్రకారం జనరల్గా చూసినా మీకు అర్థమైపోతుంది. సో మ్యాప్ ప్రకారం చూసినా గనక మనకి చూసుకున్నట్టయితే ఇది వెస్ట్ బెంగాల్ కదా, దాని తర్వాత అస్సాము, మేఘాలయ్, త్రిపుర, మిజోరం, సో ఇట్లా అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి జనరల్గా చూసినట్టయితే సుందర్బన్స్ అని చెప్పేసి అంటున్నాం కదా, సుందర్బన్స్ డెల్టా అనేది మీకు ఇక్కడ జనరల్గా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సుందర్బన్స్ డెల్టా అనేది ఉంటుంది. ఓకేనా. మజూలి ద్వీపం వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది, అస్సాం దగ్గర మజూలి ద్వీపం అనేది ఉంటుంది. దీనికి అసలు సంబంధమే లేదు. ఇదేమో అస్సాం స్టేట్కి సంబంధించింది, ఇదేమో వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా తీసుకోగలమా? లేదు. సో పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైంది? ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. రీసెంట్గా మజూలి మాస్క్ అనే దానికి GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపును కూడా ఇచ్చారు. సో అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో సుందర్బన్స్లో మనకి రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తాయని కూడా ఇంకొక పాయింట్ మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఐరన్ ఓర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సరే ఇక్కడ చూద్దాం, ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఒకటి బాదం పహార్ అని చెప్పేసి ఉందన్నమాట. సో బాదం పహార్ అనేది ఒడిస్సాకి సంబంధించింది. ఆప్షన్ 1 అనే దాన్ని జనరల్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గువా అని చెప్పేసి ఉంది, అది జార్ఖండ్కి సంబంధించింది. దంతేవాడ మీకు తెలిసింది ఛత్తీస్గఢ్, బాబు బుడాన్ హిల్స్ అనేవి కర్ణాటకకి సంబంధించింది. 1, 3, 2, 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అసలు ఇండియాలో ఐరన్కి సంబంధించి అంటే మనకి ఏవైతే ఈ ఐరన్ ఓర్స్ అని చెప్పేసి అంటున్నాం కదా, అత్యధికంగా కనిపించేది అతిపెద్ద ఐరన్ ఓర్ ఉన్నది ఛత్తీస్గఢ్ ఏరియాలో బైలదిలా అనే ప్రదేశంలో కనిపిస్తుంది. లార్జెస్ట్ ఐరన్ ఓర్ అది హెమటైట్కి సంబంధించింది. ఐరన్ని హెమటైట్, లియోనైట్ అండ్ యాజ్ వెల్ as మ్యాగ్నెటైట్ ఇలాంటి ధాతువులన్నిటి నుంచి తీయచ్చు కదా. హెమటైట్ ఏదైతే ఉందో సో ఆ హెమటైట్ ఐరన్ ధాతువు అత్యధికంగా బైలదిలా అనే ప్రాంతంలో ఉంటుంది. అది ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంటుంది. ఇవి చదువుకున్న తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ లేదా స్టీల్ ప్లాంట్స్ అంటాం కదా, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్, రూర్కెల్లా ఒడిస్సా, బిలాయ్ ఛత్తీస్గఢ్, అలాగే నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, ఇలాంటి స్టీల్ ప్లాంట్స్ అన్నిటిని జనరల్గా మనం చదువుకోవచ్చు అనమాట. అది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దామా, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది ప్రకటనలో సరి అయినది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. చూద్దాం. సో మనకి పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం అన్నైముడి. సో మనకి ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇస్ అన్నైముడి, అన్నమలై హిల్స్లో ఉంది కేరళలో. సో కేరళలోని అన్నమలై హిల్స్లో ఉన్న ఈ అన్నైముడి అనేది అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్తున్నారనమాట. వెస్టర్న్ ఘాట్స్లోనే, ఏకంగా సౌత్ ఇండియాలోనే. దీని హైట్ దాదాపుగా 2695 మీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం దొడబెట్ట అని చెప్పేసి అంటున్నారు. ఓకే. సో దొడబెట్ట అనేది దాని హైట్ 2637 మీటర్స్ దాకా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, సాత్పురా పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన శిఖరం మహేంద్రగిరి అని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా మీరు మధ్యప్రదేశ్ ఏరియా తీసుకున్నారనుకోండి, మధ్యప్రదేశ్ ఏరియాలో ఇది వింధ్య, ఇది సాత్పురా పర్వతాలు, ఇది సాత్పురా అన్నమాట. సాత్పురా దగ్గర అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేటప్పటికి ధూప్గర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ధూప్గర్ అని చెప్పేసి అంటాం. ఈ ధూప్గర్ యొక్క హైట్ 1350 మీటర్స్ అనమాట. 1350 మీటర్స్ ఏది ధూప్గర్ యొక్క హైట్. ఇది మనకి మధ్యప్రదేశ్లో అత్యంత ఎత్తైన శిఖరం, లేదా వింధ్య సత్పురాల్లో అత్యంత ఎత్తైన శిఖరం. సో ఇక్కడ మహేంద్రగిరి అనేది టాలీ అవ్వదు. ఓకేనా. మహేంద్రగిరి తూర్పు కనుమలకి సంబంధించింది, ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించింది. కాబట్టి పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం దొడబెట్ట అంటున్నారు. సో తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం జిందాగఢ్. సో జిందాగఢ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా మంది అరమకొండ అని కూడా అనుకుంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్, 1690 మీటర్లు. సో ఇది కూడా కరెక్ట్ కాదనమాట. పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇస్ అన్నైముడి, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే ఈ లెక్క ప్రకారం సరైంది. ఎందుకు సరైంది? సో నార్మల్గా కనుక మనం వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అనే వాటిని తీసుకున్నాం అనుకోండి. సో వెస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన శిఖరంగా అన్నైముడి అనే దాన్ని చెప్తాం, 2695 మీటర్స్. ఇదే వెస్టర్న్ ఘాట్స్లో కూడా అత్యంత ఎత్తైంది, సౌత్ ఇండియాలో మొత్తం అత్యంత ఎత్తైంది. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైంది మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో అరకు దగ్గర కనిపిస్తుంది అనమాట. దాని పేరు మనకి ఏమని చెప్పేసి అన్నాను నేను, జిందాగఢ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 1690. అరమకొండ 1680 ఉంటుంది. చాలా మంది రెండు ఒకటే అని కూడా అనుకుంటారు. సో ఇది డిఫరెన్స్ ఉందండి. వాళ్ళు ఇచ్చిన మహేంద్రగిరి అనేది కూడా ఒడిస్సాకి సంబంధించింది. మహేంద్రగిరి అనే శిఖరం ఇచ్చారు కదా, అది ఒడిస్సాకి సంబంధించిందిగా చెప్పచ్చు. దీని హైట్ జనరల్గా నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు, సో అందుకే చెప్పలేకపోతున్నాను. అది ఒకటి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కలుసుకునే ప్రదేశం నీలగిరి అని చెప్పేసి అంటాం. ఈ నీలగిరిలో అత్యంత ఎత్తైన శిఖరం దొడబెట్ట అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. సో దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్, కానీ ఎవరెస్ట్ నేపాల్లో ఉంది. నెక్స్ట్ రెండో అత్యంత ఎత్తైన శిఖరం K2, అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో వివాదాస్పదంగా ఉంది.
మనకి మూడవ అత్యంత ఎత్తైన శిఖరం హిమాలయాల్లో కాంచనగంగా, అది సిక్కింలో ఉంది. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా లేదా కాంచనజంగాగా చెప్పడం జరుగుతుంది. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. అండమాన్ అండ్ నికోబార్లో అత్యంత ఎత్తైన శిఖరం శాడిల్ శిఖరం అని చెప్పేసి అంటాం. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రం మొత్తంలో అత్యంత ఎత్తైన శిఖరం సారామతిగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అరావళి పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా గురు శిఖర్ అనే దాన్ని చెప్తాం. ద హైయెస్ట్ పీక్ ఇన్ అరావళి మౌంటైన్స్ ఇస్ గురు శిఖర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో నెక్స్ట్ భారతదేశంలో సోయాబీన్ యొక్క ప్రముఖ ఉత్పత్తిదారు ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోయాబీన్ ఇన్ ఇండియా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అని ఇచ్చారు. ఆన్సర్ ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకి సోయాబీన్ అనేది అత్యధికంగా లభించడం మనం చూడొచ్చు అనమాట. ఆ నేలలు దీనికి అనుకూలం, సోయాబీన్ అనే పంటకి మధ్యప్రదేశ్ నేలలు. ఆప్షన్ 3. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా వేటిని పండిస్తారు? ఉత్తరప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఒకటి రైస్ అంటే వరిని పండించడం జరుగుతుంది. రెండోది వీట్ గోధుమని అత్యధికంగా పండిస్తారు. మూడోది వచ్చేటప్పటికి షుగర్ కేన్ ఏదైతే ఉందో చెరకు అత్యధికంగా పండించడం జరుగుతుంది. ఈ పంటలన్నీ మీరు ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం యొక్క ఏదైతే మనకి చక్కెర పరిశోధన సంస్థ అంటాం కదా, షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది, అది కూడా ఉత్తరప్రదేశ్లోనే లొకేట్ అయ్యింది. సో రాజస్థాన్ వచ్చేటప్పటికి ఎక్కువగా పండించే పంటల్లో భారతదేశం మొత్తంలోనే బాజ్రా అనే పంటని రాజస్థాన్ అత్యధికంగా ఉత్పత్తి చేసేది. బీహార్ కూడా రైస్, వీట్ లాంటి వాటిని జనరల్గా మనకి ఉత్పత్తి చేయడం అనేది మనం చూడొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టొబాకో అంటే పొగాకు అని చెప్పేసి అంటాం అనమాట. టొబాకోకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ని చెప్తాం. సో నికోటినా, టొబాకో ఇలాంటి టొబాకోస్ అన్ని కూడా మనకి ఎక్కువగా పండించేది ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే గ్రౌండ్ నట్ అని చెప్పేసి అంటాం, వేరుశనగ. దీనిని అత్యధికంగా పండించే స్టేట్ ఏది అంటే గుజరాత్గా చెప్తాం. గ్రౌండ్ నట్ని అత్యధికంగా పండించేది గుజరాత్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ యాపిల్ కానీ, సాఫ్రాన్ కానీ, కుంకుమ పువ్వు ఇలాంటివన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా మనం జనరల్గా చూడొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మసాలా దినుసులు, స్పైసెస్ అని చెప్పేసి అంటాం, లేదా రబ్బర్ అని చెప్పేసి అంటాం. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ ఎక్కువగా చూడొచ్చు అంటే కేరళలో చూడొచ్చు. అలాగే నెక్స్ట్ కాఫీ ప్రొడక్షన్ అనేది అత్యధికంగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే కర్ణాటక ప్రాంతంలో కాఫీ ప్రొడక్షన్ అనేది జనరల్గా మనం అత్యధికంగా చూడొచ్చు. ఇలా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్రాప్ ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎట్ విచ్ ప్లేస్ డస్ మూసీ రివర్ జాయిన్స్ కృష్ణా రివర్? మూసీ నది ఏ ప్రదేశం వద్ద కృష్ణా నదితో కలుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో కృష్ణా నది జనరల్గా మనకి మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రదేశంలో పుడుతుంది. దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత తెలంగాణలోకి రావడం జరుగుతుంది. అలా తెలంగాణకు వచ్చిన ఈ కృష్ణా నదితోటి మనకి మూసీ నది ఏదైతే ఉందో, అది మూసీ నది అనేది మనకి వికారాబాద్, సో వికారాబాద్ అనంతగిరి కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడ మూసీ నది అనేది జనరల్గా ఆరిజినేట్ అవుతుంది. దాదాపుగా 4000 అడుగులకి పైగా, 4606 ఫీట్కి పైగా. సో అక్కడ మనకి అనంతగిరి కొండల దగ్గర ఈ మూసీ నది అనేది ఆరిజినేట్ అయ్యి, సో దాని తర్వాత మనకి అక్కడి నుంచి డైరెక్ట్గా కృష్ణా నదితో వాడపల్లి దగ్గర కలుస్తుంది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి మల్లప్రభ, ఘట్టప్రభ, మూసి, సో మానేరు, సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఈ కృష్ణా నదికి ఉపనదులుగా చెప్పొచ్చు. కృష్ణా నది మీదే మనకి అతి ఇంపార్టెంట్ రాక్ కట్ డ్యామ్ ఒకటి ఉందన్నమాట, నాగార్జున సాగర్ డ్యామ్ అంట. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లాల దగ్గర ఉంది. సో ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పొచ్చు ప్రజెంట్ లబ్ధదాయకంగా. అంతేకాకుండా ఈ నాగార్జున సాగర్ డ్యామ్కి 2 కెనాల్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ కెనాల్, ఒకటి రైట్ కెనాల్. సో కుడి కాలువ ఏదైతే ఉందో దాన్ని జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అని, లెఫ్ట్ కెనాల్ని లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అని చెప్పి జనరల్గా పిలుస్తారు. సో ఇక్కడ ఆప్షన్ 2 వాడపల్లి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. టెంపుల్స్ ఇచ్చారు, జిల్లాలను ఇచ్చారు. ఒకటి రామప్ప దేవాలయం, మీకు ఆల్రెడీ తెలుసు, యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్. తెలంగాణలో ఒకే ఒక్క యునెస్కో వారసత్వ ప్రదేశం రామప్ప టెంపుల్. ఇది మనకి ములుగు జిల్లా దగ్గర కనిపిస్తుంది కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకతీయుల కాలంలో కట్టించింది. కొండగట్టు దేవాలయం, సో ఈ మధ్యన ఇంకా ఫేమస్ అయింది, ఇది జగిత్యాల జిల్లాకి సంబంధించింది.
కొమరంబెల్లి దేవాలయం ఏదైతే ఉందో సో ఇది మనకు వచ్చేటప్పటికి సిద్దిపేట జిల్లాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. జన్ పహడ్ దర్గా సూర్యాపేట జిల్లా దగ్గర ఉంది. సో ఆన్సర్ 2-4 మనకి 5-1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. టెంపుల్స్, జాతరలు, నదులు, సో ఇవన్నీ కూడా జాగ్రఫీలో జస్ట్ మీరు జిల్లాలు అండ్ దానికి సంబంధించిన ఊర్లు ఉంటాయి కదా, ఆ ప్రాముఖ్యతని తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. 2-4-5-1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ చూడండి, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది అని అడుగుతున్నారు. వేర్ ఈస్ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ అని. దూలపల్లి ఏదైతే మనకి రంగారెడ్డి దగ్గర ఉందో అక్కడ లొకేట్ అయింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మొదట్లో దీనిని మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ అకాడమీగా పిలిచేవాళ్ళనమాట. 1987లో తెలంగాణలో ఇదే ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ అకాడమీ కింద. దాని తర్వాత 2001లో దీనిని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ కింద పేరు మార్చారు. సో మనకి హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది ఉందంట. సో మనకి ఫారెస్ట్ అకాడమీ. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశానికి సంబంధించిన సునామీ వార్నింగ్ సెంటర్ అంటాం కదా, సునామీ హెచ్చరికల కేంద్రం, అది కూడా మనకి తెలంగాణలోని హైదరాబాద్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇక్రిసాట్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ పథకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల శ్రవంతిగా వ్యవహరిస్తున్నారు? సో విచ్ స్కీమ్ ఈస్ నోన్ యాజ్ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ సుజల శ్రవంతి అని అడుగుతున్నారు. ఒకటి దుమ్మలగూడెం అని చెప్పేసి ఉంది. మనకి నార్మల్గా ఏదైతే కాళేశ్వరం కావచ్చు, సో లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, వాటి తర్వాత ఇంపార్టెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా దుమ్మలగూడెం ప్రాజెక్ట్ అనే దాన్ని చెప్తాం. సో దీన్ని సీతారామ మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అది ఇంకొక పాయింట్. అలాగే కంతనపల్లి సుజల శ్రవంతి, ప్రాణహిత, ఎల్లంపల్లి అని చెప్పేసి ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ గోదావరి నదికి ఉపనది అనమాట ప్రాణహిత. ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకంగా చెప్పొచ్చు. సో దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల శ్రవంతిగా వ్యవహరిస్తున్నారు. సో ఆప్షన్ 3 ఏదైతే ఉందో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కావల్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో కలదు? కావల్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? సో జనరల్గా తెలంగాణలో మనకి 2 ఇంపార్టెంట్ పులి సంరక్షణ కేంద్రాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కావల్, ఇంకొకటి అమ్రాబాద్. సో మనకి కావల్ వచ్చేటప్పటికి ఎక్కడుందంటే మంచిర్యాల దగ్గర ఉంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మంచిర్యాలలోని జన్నారం అనే ఏరియా ఏదైతే ఉందో, సో జన్నారం దగ్గర 2012లో మనకి దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది, కావల్ టైగర్ రిజర్వ్ని. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఆ పులి సంరక్షణ కేంద్రాన్నేమో అమ్రాబాద్ అనే దాన్నేమో 2018లో రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట, 2018లో అని చెప్పేసి అనొచ్చు. అసలు ఇండియాలో ఫస్ట్ టైగర్ రిజర్వ్ మనకి బన్నేర్ఘట్గా చెప్తాము, అది కర్ణాటకలో ఉంది. 1973లో రికగ్నైజ్ చేశారు, ఫస్ట్ వన్ అది. అదే సంవత్సరంలో ఇంకొక టైగర్ రిజర్వ్ కూడా రికగ్నైజ్ చేశారు, అది జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి మంచిర్యాల అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నంబర్ 135. Which of the following pairs are correctly matched? సో జతపరచండి అని చెప్పినట్లు ఇందులో కరెక్ట్గా జతపరిచినది ఏది? సరిగ్గా జతపరిచినది, కరెక్ట్లీ మ్యాచ్డ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఎస్ బ్రిటిష్ నుండే తీసుకున్నాం, కరెక్ట్లీ పేర్డ్. డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నాట్ జపాన్, జపాన్ నుండి తీసుకోలేదండి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అమెరికా నుంచే తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ వీటిని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించామంటే పార్లమెంటరీ గవర్నమెంట్ బ్రిటిష్ నుండే తీసుకున్నాము, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అమెరికా నుంచే తీసుకున్నాం. అంటే మనకు ఏసీ కరెక్ట్గా మ్యాచ్ చేసింది ఏంటి అంటే ఏసీ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ 3 సరైన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 సరైన ఆన్సర్, ఏ అండ్ సి. అయితే డిపిఎస్పీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? జపాన్ నుంచి కాదండి, ఇట్ ఈస్ ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. మరి జపాన్ నుండి ఏం తీసుకున్నాం? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా తీసుకున్నాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. సో ఈ అంశాన్ని మనం జపాన్ నుండి తీసుకున్నాం. సో బ్రిటిష్ నుండి నాట్ ఓన్లీ పార్లమెంటరీ గవర్నమెంట్, మెనీ థింగ్స్ వి కాపీడ్ ఫ్రమ్ ద బ్రిటిష్. ఓకేనా? సో బ్రిటిష్ నుంచి ఏమేమి తీసుకున్నాము అంటే, సో యాక్చువల్గా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనకూడదు, బ్రిటిష్
చట్టం అని చెప్పాలి, లేదా బ్రిటిష్ అని చెప్పాలి. ఎందుకంటే బ్రిటిష్కి లిఖిత రాజ్యాంగం లేదు కదా, సో కాన్స్టిట్యూషన్ అనకూడదు. సరే, బ్రిటిష్ నుండి ఏమేమి తీసుకున్నాము అంటే క్యాబినెట్ సిస్టమ్ తీసుకున్నాం, పార్లమెంటరీ గవర్నమెంట్ తీసుకున్నాం, ఆఫీస్ ఆఫ్ స్పీకర్ తీసుకున్నాం, సో ఇలా రూల్ ఆఫ్ లా తీసుకున్నాం. సో దాన్ని మనం ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటాం. ఇవన్నీ కూడా మనము బ్రిటిష్ వారి నుండే తీసుకున్నాం. అమెరికా నుంచి కూడా ఏమేమి తీసుకున్నాం, ప్రాథమిక హక్కులు తీసుకున్నాం, జ్యుడిషియల్ రివ్యూ తీసుకున్నాము, అదేవిధంగా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ తీసుకున్నాము, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నాం, రైట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ ఇందులో మనకు కరెక్ట్గా ఏది ఉన్నది అంటే ఏసీ 2 సరైనవి కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 136. Which one of the following is the correct chronological order of the formation of following states in the Indian Union? ఓకేనా. సో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హర్యానా, మనకు గుజరాత్, మనకు సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే గుజరాత్, అదేవిధంగా హర్యానా, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, దాంతోపాటు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చివరిగా తెలంగాణ. ఓకేనా. సో 15 రాష్ట్రాలు. ఎందుకంటే 1956లో మొత్తము మనకు 14 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది 1956లో. తర్వాత 1956 గుజరాత్ 1960లో, నాగాలాండ్ 1963లో, హర్యానా 1966లో, హిమాచల్ ప్రదేశ్ 1971లో, మణిపూర్ 1972లో, త్రిపుర 1972, మేఘాలయ 1972, సిక్కిం 1975, మిజోరం 1987, అరుణాచల్ ప్రదేశ్ 1987, గోవా 1987, ఛత్తీస్గఢ్ 2000, ఉత్తరాఖండ్ 2000, జార్ఖండ్ 2000, తెలంగాణ 2014. So this is the list of formation of the states according to sequence or chronological order. సో ఇది ఒకసారి బై హార్ట్ చేస్తే మనకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఇబ్బంది ఉండదు. సో ఇందులో మనకు నాగాలాండ్ 1963లో ఏర్పాటు చేశారు. తర్వాత హర్యానా ఉంది, హర్యానా 1966లో, సిక్కిం 1975లో, అరుణాచల్ ప్రదేశ్ 1987లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్గా ఉంది అని చెప్పొచ్చు. 63, 66, 75, 87. ఇప్పుడు ఇవి చూసామనుకోండి, సిక్కిం 1975, అరుణాచల్ ప్రదేశ్ 1987 అని, నాగాలాండ్ 1963 అవుతుంది కదా, కాబట్టి ఇది ఇన్కరెక్ట్. సో నాగాలాండే ఫస్ట్ రావాలి. సో ఇక్కడ నాగాలాండ్ ఫస్ట్ వచ్చిన, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ సెకండ్ రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ 1987, సిక్కిం వచ్చేసి 1975, కాబట్టి ఇది సీక్వెన్స్ కాదు. సో సెకండ్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, గుజరాత్ 1960, నాగాలాండ్ 63, హర్యానా 66, హిమాచల్ ప్రదేశ్ 1971, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, ఈ మూడు కూడా 72, 72, 72. ఇది సీక్వెన్స్. ఫస్ట్ మణిపూర్, తర్వాత త్రిపుర, మేఘాలయ, తర్వాత సిక్కిం 1975, మిజోరం 87, అరుణాచల్ ప్రదేశ్ 87, గోవా 87, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్, ఇవన్నీ కూడా 2000లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా 2014లో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో మనకు సీక్వెన్స్ ప్రకారం అయితే సెకండ్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే నాగాలాండ్ మనకు అక్కడ చూసినట్టయితే నాగాలాండ్ 1963లో ఏర్పాటు చేశారు, హర్యానా 1966లో ఏర్పాటు చేశారు, సిక్కిం 1975లో, అరుణాచల్ ప్రదేశ్ 1987లో ఏర్పాటు చేశారు. సో ఈ సీక్వెన్స్ సరైనది అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అని చెప్పాలి. 137. In India, the procedure for acquiring citizenship is determined by which of the following?
భారతదేశంలోని పౌరసత్వం పొందే విధానం ఈ క్రింది వాటిలో దేని ద్వారా నిర్ణయించబడుతుంది? మనకు రాజ్యాంగంలో భాగము 2 పౌరసత్వం గురించి చెప్తుందండి. భాగము 2 ఆర్టికల్ 5 to 11 టాక్స్ అబౌట్ సిటిజన్షిప్. అయితే 2వ భాగంలో పౌరసత్వం గురించి అంశాలు ఉన్నప్పటికీ ఈ 2వ భాగంలో భారతీయ పౌరసత్వాన్ని ఏ విధంగా పొందాలి అనే అంశాల గురించి ఎక్కడ రాయబడలేదు. హౌ టు అక్వైర్ ఇండియన్ సిటిజన్షిప్ has not mentioned in the third method. అంటే ఒక విదేశీయుడు భారతీయుడిగా మారాలంటే ఏం పద్ధతులు ఉన్నాయి, ఎలా మారాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, has not mentioned in the second part of the constitution. అందుకనే మన పార్లమెంటు 1955లో సిటిజన్షిప్ యాక్ట్ చేయడం జరిగింది. సిటిజన్షిప్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సిటిజన్షిప్ యాక్ట్ అంటే పౌరసత్వ చట్టం ఇది 5 పద్ధతుల గురించి చెప్తుంది. హౌ టు అక్వైర్ ఇండియన్ సిటిజన్షిప్, దెర్ ఆర్ 5 మెథడ్స్, అండ్ హౌ టు లూజ్ సిటిజన్షిప్ ఆర్ 3 మెథడ్. సో 5 మెథడ్లు ఏంటి అంటే మనం చెప్పుకున్నామంటే బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎనీ టెరిటరీ. సో తెలుగులో చెప్పాలి అంటే బై బర్త్ అంటే పుట్టుక ద్వారా, బై డిసెంట్ అంటే వారసత్వము ద్వారా, బై రిజిస్ట్రేషన్ నమోదు ద్వారా, బై న్యాచురలైజేషన్ సహజీకృత విధానము ద్వారా, 5వది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎనీ టెరిటరీ భూభాగాల విలీనం ద్వారా. సో ఈ 5 మెథడ్లు మనకి ఎక్కడ ఉన్నాయి? సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. మరి ఇదే చట్టంలో 3 పద్ధతులు కోల్పోవడం ఎలా కూడా చెప్పారు. బై రినౌన్సియేషన్, బై టెర్మినేషన్, బై డిప్రివేషన్. పరిత్యాగము ద్వారా, రద్దు ద్వారా, డిప్రివేషన్ మెథడ్. అయితే ఈ సిటిజన్షిప్ యాక్ట్ అంటే ఈ పౌరసత్వ చట్టము ద్వారా మనము పౌరసత్వాన్ని పొందవచ్చు, కోల్పోవచ్చు. మరి ఈ చట్టం ఎవరు చేశారు? పార్లమెంటు చేసింది. అంటే మన సిటిజన్షిప్ నిర్ణయించే అధికారము పార్లమెంటుకే ఉంది. సో అందుకని ఈ ప్రశ్నకు ఆన్సర్ సెకండ్ అవుతుంది. ఇక్కడ ఏమడిగాడు? పౌరసత్వం పొందే విధానం క్రింది వాటిలో దేని ద్వారా నిర్ణయించబడుతుంది? పార్లమెంటు ద్వారా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు ఈ పౌరసత్వ చట్టాన్ని అనేక సార్లు సవరించారు. చివరిగా 2019లో సవరించారు. దాన్నే మనం సిఏఏ చట్టం అంటారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కొంత వివాదాస్పదం. సో ఈ చట్టం మన పార్లమెంటు చట్టం చేసింది. ఏమని చేసింది? భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన నాన్ ముస్లిమ్స్ ఎవరైతే భారతదేశంలో 2014 వరకు 5 సంవత్సరాలు నివసించినట్లయితే వారికి భారతీయ పౌరసత్వం ఇస్తాము అంటూ సిఏఏ 2019 చట్టం చెప్తుంది. అంటే పార్లమెంట్ చట్టం చేసింది. ఏమని? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారికి, నాన్ ముస్లిమ్స్ వారికి పౌరసత్వం ఇస్తామన్నారు. పౌరసత్వం ఇస్తాం ఎవరు చెప్తున్నారు? పార్లమెంటు చట్టం ద్వారా చేసింది. అంటే పౌరసత్వాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? పార్లమెంటు నిర్ణయిస్తుంది. సో సెకండ్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 138. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆర్టికల్ 21, 32, 21A, 10. సో 21 ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 10 కంటిన్యూన్స్ ఆఫ్ రైట్ ఆఫ్ సిటిజన్షిప్. సో మనకు A1, B2, A2, B1, C3, D4. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. 21A విద్యా హక్కు. ఆర్టికల్ 10 పౌరసత్వం హక్కు కొనసాగింపు. సో మనకు ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. ఏంటి అంటే సో A2 కాబట్టి A2 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో డైరెక్ట్గా పెట్టేయచ్చు. సో మిగిలిన తెలియకున్నా పర్లేదు, బట్ A2, B1, C3, D4. సో డైరెక్ట్గా A2 పెట్టేయచ్చు. సో జీవించే హక్కు ఆర్టికల్ 21 చెప్తుందండి. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. సో ఆర్టికల్ 21 ఎవ్రీ పర్సన్ హ్యాస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో పర్సనల్ లిబర్టీ అంటే మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, రైట్ టు ప్రైవసీ ఇన్క్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 21. సో మనకు ప్రైవసీ హక్కు కూడా ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది, చనిపోయే హక్కు లేదు మనకు.
సో జీవించే హక్కు మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు చాలా కేసులు ఉన్నాయి దీనికి సంబంధించి. ఆర్టికల్ 21కి సంబంధించి మనకు కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఉంది, రెతీనామ్ కేసు ఉంది, మేనకా గాంధీ కేసు ఉంది, జ్ఞాన్ కౌర్ కేసు ఉంది, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో. ఇలా చాలా కేసులు ఉన్నాయి. సో 21A ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవించే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సో వ్యక్తిగత స్వేచ్ఛ అంటే మనకు రైట్ టు ప్రైవసీ కూడా ఉంటుంది. ఈ జీవించే హక్కులో చాలా హక్కులు ఉన్నాయి. రైట్ టు మ్యారేజ్, రైట్ టు ఇంటర్నెట్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు చైల్డ్హుడ్, రైట్ టు హెల్త్, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, రైట్ టు డ్రింకింగ్ వాటర్. సో ఇట్ హాస్ ఇంక్లూడెడ్ మెనీ ఫండమెంటల్ రైట్స్, రైట్. సో ఎనీవే ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం. అంటే మన ప్రాథమిక హక్కులు న్యాయ సమ్మతమైనవి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్. ఇన్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 32 వీ క్యాన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం 32 ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు మన హక్కుల అమలుకై సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఏంటవి? హెబెస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షరీ, కోవారెంట్. ఓకేనా. సో అదే ఆర్టికల్ 32. ఆర్టికల్ 21A విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్. ఇట్ వాజ్ యాడెడ్ బై ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఇది యాక్చువల్గా ఒరిజినల్ రాజ్యాంగంలో లేదండి, దీన్ని రాజ్యాంగంలో చేర్చారు 21A. అంటే విద్యా హక్కు, చదువుకునే హక్కు. సో 6 నుంచి 14 సంవత్సరాలపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. It is a duty of the state to provide free and compulsory education to the children between the age of 6 to 14 years, which was added by the 86th Constitutional Amendment Act 2002. ఆర్టికల్ 21A రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకేనా. సో ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ 21A రాజ్యాంగంలో చేర్చారు. బట్ ఎనీవే ఈ ప్రశ్నకు మనకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 139. విచ్ ఆఫ్ ద following is not related to the implementation of the directive principles? క్రింది వాటిలో ఆదేశిక సూత్రాల అమలుతో సంబంధం లేనిది ఏది అంటున్నాడు. ఓకేనా. సరే, సంబంధం లేనిది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. మరి ఇది సంబంధం ఉందా అంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మనం ఏం చేర్చామండి? మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 క్లాస్ 4ని చేర్చాము. అదేవిధంగా 9వ షెడ్యూల్ని చేర్చాము. సో 9వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ చట్టాలు చెప్తుంది. ఓకేనా. సో భూ సంస్కరణ చట్టాల గురించి చెప్తుంది. 15(4)A అనే ఆర్టికల్ కూడా రాజ్యాంగంలో చేర్చారు. 54A ఏం చెప్తుంది? బలహీన వర్గాలకు కల్పించే ప్రత్యేకమైన సదుపాయాలను వివక్షతగా భావించరాదు. మనకు ఆర్టికల్ 46 ఉంటుంది ఆదేశిక సూత్రాలు. సో బలహీన వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి అని. సో ఆర్టికల్ 46ని బేస్ చేసుకొని మన ప్రభుత్వాలు బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. సో ఆర్టికల్ 46 కోసమే ఆర్టికల్ 15 క్లాస్ 4ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో అదేవిధంగా భూ సంస్కరణ చట్టాలు కూడా. సో ఇవన్నీ కూడా డిపిఎస్పీలకు సంబంధం ఉంది కాబట్టి ఇది సంబంధం ఉంది. అదేవిధంగా 4th అమెండ్మెంట్ యాక్ట్ 1955, 4th అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది ఏం చెప్తుంది అంటే ఇది కూడా ల్యాండ్ రిఫార్మ్ లాస్కే చెప్తుంది. అంటే ఈ 4వ రాజ్యాంగ సవరణ ప్రభుత్వాలకు ఈ భూ సంస్కరణ చట్టాలకు సంబంధించి కొంత అధికారం ఇచ్చింది. అంటే ప్రైవేట్ ఆస్తులను ఆక్యుపై చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాటికి ఇచ్చే నష్టపరిహారం ప్రభుత్వాలు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అది న్యాయ సమీక్ష కిందికి రాదు అంటూ 4వ రాజ్యాంగ సవరణ చేశారు. ఇది కూడా భూ సంస్కరణ చట్టాలకు సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు డిపిఎస్పి. శంకరీ ప్రసాద్ ఈ కేసు దేనికి అంటే మొదటి రాజ్యాంగ సవరణ మీదను ఛాలెంజ్ చేస్తూ శంకరీ ప్రసాద్ కోర్టులో సవాలు చేయడం జరిగింది. ఈ ఛాలెంజ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది? డిపిఎస్పి. సో వాటి మీద కేసు వేశాడు కాబట్టి శంకరీ ప్రసాద్ కూడా ఇట్ హ్యాస్ రిలేషన్ విత్ ద డిపిఎస్పిస్. మరి
ఫోర్త్ ఆప్షన్ డెఫినెట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. ఏంటిది? 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956. 7th అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించిందండి? మన 7వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము రాజ్యాంగంలోని భాగము 7, రాజ్యాంగంలోని 7వ భాగాన్ని పార్ట్ 7 వాజ్ డిలీటెడ్. దీన్ని తొలగించడం జరిగింది. రాజ్యాంగంలోని 7వ భాగాన్ని తొలగించేసాం. సో 7వ భాగం దేని గురించి చెప్తుంది? ఇట్ హాస్ డివైడెడ్ ద ఇండియన్ టెరిటరీస్ ఇంటూ ABCD కేటగిరీస్. రాజ్యాంగంలోని 7వ భాగము మన భారత భూభాగాలను 4 రకాలుగా ఏర్పాటు చేసింది, ABCD అనే కేటగిరీ. సో పార్ట్ 7 టాక్స్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. సో దాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. మరి పార్ట్ 7 డిపిఎస్పీలకు సంబంధం ఉందా అంటే సంబంధం లేదు. కాబట్టి 4th ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. ఒక డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 7వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? మనము భారత భూభాగాల గురించి చెప్పుకున్నప్పుడు SRC అని ఒక కమిషన్ వస్తుంది. 1953లో నియమించారు, 55లో వారు రిపోర్ట్ ఇచ్చారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ అలీ. సో వాళ్ళు తమ రిపోర్ట్లో రాజ్యాంగంలోని 7వ భాగాన్ని తొలగించాలని సూచించారు. సో 7వ భాగము మన దేశంలోని రాష్ట్రాల వర్గీకరణ గురించి చెప్తుంది. సో దాన్ని తొలగించాలని సూచించడంతో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 7వ భాగాన్ని తొలగించేశారు. సో 7వ భాగము ఆదేశిక సూత్రాలకు సంబంధం లేని భాగం. కాబట్టి ఈ 4వ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మొదటి రాజ్యాంగ సవరణ డిపిఎస్పీకి సంబంధం ఉంది, 4వ రాజ్యాంగ సవరణ కూడా డిపిఎస్పీలకు సంబంధం ఉంది, శంకరీ ప్రసాద్కి ఉంది, దీనికి మాత్రం లేదు. కాబట్టి 4th ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. The fundamental duties are mentioned in which of the following parts of the Constitution of India? సో డైరెక్ట్ ఆన్సర్ అండి పార్ట్ 4A. ఎందుకంటే వాస్తవంగా మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రారంభంలో లేవు. The original constitution has not mentioned any fundamental duties, but on the recommendation of Swaran Singh committee సూచన మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. సో ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా నుండి తీసుకున్నాం. సో ఇవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగంలోని భాగము 4A ఆర్టికల్ 51Aలో చేర్చారు. సో ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ప్రారంభంలో 10, తర్వాత ఒకటి 2002లో యాడ్ చేశారు. మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. సో ప్రాథమిక విధులు ఎక్కడున్నాయి? పార్ట్ 4Aలో ఉన్నాయి. సో డైరెక్ట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ బట్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఆన్సర్ 3rd ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 145. Which constitutional amendment act made it mandatory for the president to act on the aid and advice of the council of ministers? ఓకేనా? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 74 clause 1 చెప్తుంది ఏమని అంటే, there shall be a council of ministers headed by prime minister to aid and advise president. అంటే పరిపాలన నిమిత్తం రాష్ట్రపతికి సలహాలు సూచనలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది. అంటే ఇక్కడ మంత్రి మండలి సలహాలు సూచనలు ఇస్తుంది. ఎవరికి? రాష్ట్రపతికి. దీనికి సంబంధించి పరిపాలనకు సంబంధించి. మరి మంత్రి మండలి ఇచ్చే సలహాలు సూచనలు రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలా అంటే 74(1)లో ఎక్కడా అలా చెప్పలేదు. సలహాలు ఇస్తారని మాత్రమే చెప్పారు, కానీ ఆ ఇచ్చిన సలహాను ఖచ్చితంగా పాటించాలని చెప్పలేదు. అందుకనే ఇందిరాగాంధీ ఏం చేసింది? 42వ రాజ్యాంగ సవరణ చేసింది 1976లో. దీని ప్రకారం ఏంటి? మంత్రి మండలి ఇచ్చే సలహాలను సూచనలను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాల్సిందే. As per 42nd Amendment Act, the advice of the Council of Ministers is binding on President. ఇప్పుడు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి మంత్రి మండలి సహాయం మరియు సలహాపై పనిచేయడం తప్పనిసరి చేసింది? తప్పనిసరి, మ్యాండేటరీ. 42వ రాజ్యాంగ సవరణ ఆన్సర్. 42nd. ఇందిరాగాంధీ ఈ 42వ రాజ్యాంగ సవరణ చేసింది. 44 కూడా మనం చెప్పుకోవచ్చు.
44 దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్రపతి మంత్రిమండలి ఇచ్చే సలహాను సూచనలు ఖచ్చితంగా పాటించాలని 42 చెప్తుంది. కానీ 44 తర్వాత వచ్చిన ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కొంత మార్పు చేశాడు. ఏమని? మంత్రిమండలి ఇచ్చే సలహాలను సూచనలు రాష్ట్రపతి పునఃపరిశీలన చేయమంటూ ఒక్కసారి వెనక్కి పంపించవచ్చు. ఒక్కసారి మాత్రమే వెనక్కి పంపించాలి. అంటే మంత్రిమండలి ఒక సలహా ఇచ్చింది, రాష్ట్రపతికి నచ్చలేదు, ఆయన ఆ సలహాను తిప్పి పంపొచ్చు. మీరు మరోసారి పునఃపరిశీలన చేయండి, మీరు ఇచ్చిన ఈ సలహా పర్ఫెక్ట్గా లేదు అని చెప్పవచ్చు. ఒకవేళ అదే సలహా మళ్ళీ వస్తే రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓకేనా? సో ఇది 44 చేసింది మొరార్జీ దేశాయ్, కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం 42 అండి. ఎందుకంటే తప్పనిసరి చేసింది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో ఫస్ట్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 46. Who among the following elects the Vice President of India? Vice President is elected by an electoral college which consists of all the members of Lok Sabha, Rajya Sabha. భారత ఉపరాష్ట్రపతి ఎలక్టరల్ కాలేజ్ సభ్యులచే ఎన్నుకోబడతాడు. బట్ రిమెంబర్ దిస్ ఎలక్టరల్ కాలేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్. ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్ సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు. మరి వాళ్ళు ఎవరు? లోక్సభ, రాజ్యసభ సభ్యులు. ఇక్కడ ఎన్నికైన నామినేట్ చేయబడిన ఎలాంటివి లేవండి. జస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ elect our vice president. All the members of Lok Sabha and Rajya Sabha, members of Lok Sabha, members of Rajya Sabha elect our vice president. Got it? So ABC option 1 లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. సో లోక్సభ సభ్యులందరూ కలిసి, రాజ్యసభ సభ్యులందరూ కలిసి మన ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు స్థానము ఉండదు. రైట్? సో ఏబి సరైన ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 147. The number of members of Rajya Sabha to be elected from each state has been fixed by which of the following schedules of the constitution? సో షెడ్యూల్స్ గురించి అడుగుతున్నాడండి. ప్రతి రాష్ట్రం నుండి ఎన్నుకోబడే రాజ్యసభ సభ్యుల సంఖ్య రాజ్యాంగంలోని క్రింది ఏ షెడ్యూల్ ద్వారా నిర్ణయించబడుతుంది? ఏ షెడ్యూల్ ద్వారా నిర్ణయించబడుతుంది? సో మనకు మొత్తం 12 షెడ్యూల్ ఉన్నాయి. షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? సాలరీస్ లేదా జీతభత్యాల గురించి చెప్తుంది. ఎవరి జీతభత్యాల గురించి? రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ అసెంబ్లీ, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ కౌన్సిల్, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, అటార్నీ జనరల్. అంటే జీతాల గురించి చెప్తుంది. షెడ్యూల్ 3 ప్రమాణ స్వీకారం, ఓత్. ఎవరి ప్రమాణ స్వీకారం? కేంద్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారం. సో వారి గురించి చెప్తుంది షెడ్యూల్ 3. షెడ్యూల్ 5 అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్. అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ 10 states. సో గిరిజన ప్రాంతాల పరిపాలన, నియంత్రణ గురించి ఇందులో మొత్తం 10 రాష్ట్రాలు ఉంటాయి. ఏవేంటి ఆ రాష్ట్రాలు అంటే ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర, రాజస్థాన్, అదేవిధంగా జార్ఖండ్, ఒడిషా, గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్. సో ఈ 10 రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి చెప్తుంది షెడ్యూల్ 5. సో మిగిలిన ఆప్షన్ ఏంది? షెడ్యూల్ 4. సో షెడ్యూల్ 4 ఆన్సర్ అవుతుంది. సో షెడ్యూల్ 4 టాక్స్ అబౌట్ ద అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ టు డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా? కేంద్ర రాష్ట్రాల మధ్య, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య రాజ్యసభ సభ్యుల కేటాయింపు గురించి చెప్పేదే షెడ్యూల్ 4. కాబట్టి షెడ్యూల్ 4 ఆన్సర్ అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. 148. A deadlock between the Lok Sabha and Rajya Sabha calls for a joint sitting of the parliament during the passage of.
ఏ బిల్లు ఆమోద సమయంలో లోక్సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన వలన పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి పిలుపునిస్తుంది. సో ఉమ్మడి సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఏ బిల్లుకు సంబంధించి ఏర్పాటు చేస్తారు? సో సాధారణంగా మనం గమనించినట్లయితే బిల్లులు 4 రకాలు. ఒకటి సాధారణ బిల్లు, దీన్ని ఇంగ్లీష్లో ఆర్డినరీ బిల్ అంటారు, ఆర్డినరీ బిల్. 2 ద్రవ్య బిల్లు లేదా మనీ బిల్ అంటారు ఇంగ్లీష్లో. 3 ఆర్థిక బిల్లు, ఇంగ్లీష్లో ఫైనాన్స్ బిల్ అంటారు. 4 రాజ్యాంగ సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, దీన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటారు. మనం ఆర్టికల్ చూస్తే ఆర్డినరీ బిల్ 107 ఆర్టికల్, మనీ బిల్ 110, ఫైనాన్స్ బిల్ 117, రాజ్యాంగ సవరణ బిల్లు 368. సో ఇందులో చూడండి, ఇప్పుడు సాధారణ బిల్లు 2 సభలలో పాస్ అవ్వాలి. ఒక బిల్లు సాధారణ బిల్లు 2 సభలలో పాస్ అవ్వాలి. ఒకవేళ ఏదైనా సభలో ప్రతిష్టంభన అంటే 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు సాధారణ బిల్లును ఆమోదించడానికి జాయింట్ సెషన్ని ఏర్పాటు చేయవచ్చు, అంటే పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. మనీ బిల్ అంటే ద్రవ్య బిల్లు, ఇది లోక్సభలో ఆమోదం పొందితే సరిపోతుంది. సో రాజ్యసభ ఆమోదిస్తే మంచిదే, ఆమోదించకుండా బిల్లు పాస్ అవుతుంది కాబట్టి దీనికి జాయింట్ సెషన్ అవసరం పడదు. ఆర్థిక బిల్లు ఇవి 2 రకాలుగా ఉంటాయి, టైప్ 1, టైప్ 2. ఓకేనా? టైప్ 1 రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెడతారు, టైప్ 2 రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. అయితే ఆర్థిక బిల్లు 2 సభలలో ఆమోదం పొందాలి, లేదంటే జాయింట్ సెషన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగ పరిహారపు బిల్లు, ఈ బిల్లు ఖచ్చితంగా లోక్సభలోనూ పాస్ అవ్వాలి, రాజ్యసభలోనూ పాస్ అవ్వాలి, ఖచ్చితంగా 2 సభలలో పాస్ అవ్వాలి. ఓకేనా? సో అందుకనే మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సమయంలో ఉమ్మడి సమావేశానికి ఏర్పాటు సాధ్యపడుతుంది? ఆర్డినరీ బిల్లుకు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎస్. మనీ బిల్లుకు అవసరమే పడదు. అమెండ్మెంట్ బిల్ ఖచ్చితంగా 2 సభలలో ఆమోదం పొందాలి, అంటే జాయింట్ సెషన్ కుదరదు. ఓకేనా? డెడ్లాక్ బిట్వీన్ the Lok Sabha and Rajya Sabha calls for a joint sitting for ordinary bill. So only A option సరైన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ సరైన ఆన్సర్ ఈ ప్రశ్నకు. నెక్స్ట్ క్వశ్చన్ 149. The Constitution of India does not contain any provision for the impeachment of. రాజ్యాంగంలోని ఎవరి యొక్క అభిశంసనకు ఎలాంటి నిబంధన లేదు. డైరెక్ట్ ఆన్సర్ గవర్నర్ ఆఫ్ స్టేట్. సో రాష్ట్రపతిని తొలగించాలి అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తొలగించాలంటే బిల్లు పెట్టి ఆమోదించాలి. వైస్ ప్రెసిడెంట్ని తొలగించాలంటే తీర్మానం పార్లమెంట్లో చేయాల్సిందే. ఓకేనా? సో వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 61 ప్రకారము, చీఫ్ జస్టిస్ ఆర్టికల్ 124, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 67 క్లాజ్ బి. మరి గవర్నర్ని ఎలా తొలగిస్తాము? గవర్నర్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఎలాంటి ప్రొసీజర్ లేదు, రాష్ట్రపతి తొలగిస్తాడు. సో ఆయనకు తొలగించడానికి ఎలాంటి ప్రొసీజర్ లేదు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం గవర్నర్ అయిపోతుంది. రాజ్యాంగంలోని ఎవరి అభిశంసనకు ఎలాంటి నిబంధన లేదు. ఈయనకు ఉంది, ఆర్టికల్ 61 ఉంది నిబంధన, గవర్నర్కి లేదు. ప్రధాన న్యాయమూర్తికి ఆర్టికల్ 124 ఉంది, భారత ఉపరాష్ట్రపతికి ఆర్టికల్ 67 క్లాజ్ బి ఉంది, కానీ గవర్నర్కి లేదు కదా, కాబట్టి గవర్నర్ ఆన్సర్ అయిపోతుంది. 150. Which of the following 2 provisions of the Constitution establish Supreme Court as the interpreter of the Constitution of the citizen? On one hand, protector of fundamental rights. So, ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో క్రింది 2 నిబంధనలు ఏది సుప్రీంకోర్టును ఒకవైపు పౌరుని రాజ్యాంగానికి వాఖ్యాతగా మరియు మరోవైపు ప్రాథమిక హక్కుల పరిరక్షణగా పేర్కొంటుంది? ప్రాథమిక హక్కుల పరిరక్షణగా ఎప్పుడు పేర్కొంటున్నామండి? ఆర్టికల్ 32 ప్రకారం, అంతే కదా. ఆర్టికల్ 32 మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టు అప్పుడు మన హక్కుల అమలుకై రిట్లను జారీ చేస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు ఈజ్ కాల్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటారు.
మన హక్కులను కాపాడేది ఎవరు? సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 32. సో సుప్రీంకోర్టు ఈజ్ కాల్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో 32 అవుతుంది. రెండవది పౌరుని రాజ్యాంగానికి వాఖ్యాతగా, సో అది ఆర్టికల్ 13 కింద తీసుకుంటాం. ఓకేనా? సుప్రీంకోర్టు యాజ్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సిటిజన్. సో మనకు ఆర్టికల్ 13లో ఏం చెప్పుకుంటామంటే సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారము ఉంది. న్యాయ సమీక్ష అంటే ఇంగ్లీష్లో జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ఆర్టికల్ 13 ద్వారా. ఎందుకంటే 13లో ఏం చెప్పారు? చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లవు. ద లాస్ విచ్ ఆర్ అగైన్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. మరి వ్యాలిడా ఇన్వాలిడా ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టే చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది. కాబట్టి ఆర్టికల్ 13 పరోక్షంగా సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఇచ్చింది. సో న్యాయ సమీక్ష అధికారం ఆధారంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది. కాబట్టి సో ఆర్టికల్ 13 సరైన ఆన్సర్ అవుతుంది. సో ఆర్టికల్ 13, 32 మనకు సరైన ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మనం మిగతా చూసాం అనుకోండి. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, సో సంబంధమే లేదు. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఇది కూడా సంబంధం లేదు. మనం ఇప్పుడు ప్రాథమిక హక్కుల రక్షణగా ఎప్పుడు చెప్తాం? ఆర్టికల్ 32 ప్రకారమే చెప్తాం. కానీ ఇక్కడ 14 ఇచ్చాడు మళ్ళీ, ఇది ఈక్వాలిటీ బిఫోర్ ద లా, సో ఇది కూడా కాదు. సో ఆర్టికల్ 13 సరైన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 151 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. ఓకేనా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మణిపూర్ 37D కాదండి, ఇట్ ఈస్ 37C కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్కరెక్ట్ పేరు ఇది. సో మిగిలినవన్నీ కరెక్టే. మిజోరాం G, గోవా I, నాగాలాండ్ A, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ 371D కాదండి, 371C సరైన ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ అడిగింది సరిగ్గా జతపరచబడలేదు, ఇన్కరెక్ట్ పేరు అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. గాట్ ఇట్. సో యాక్చువల్గా మణిపూర్ Cలో ఉంటుంది, కానీ వాడు Dలో ఇచ్చాడు. D యాక్చువల్గా దేనికి సంబంధించినంటే 371D ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. 371D అండ్ E కూడా ఆంధ్రప్రదేశ్కే సంబంధించింది. ఓకేనా? సో మణిపూర్ కాదండి, ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ మణిపూర్ ఇచ్చాడు కదా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ ఇదే ఆన్సర్ అవుతుంది. సో D కాదు, C ఉండాలి. సో A నాగాలాండే ఉంటుంది, B అస్సాం ఉంటుంది. సో ఇవన్నీ కరెక్టే. గోవా కూడా కరెక్టే, మిజోరాం కూడా కరెక్టే, మణిపూర్ ఇన్కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 152 వాట్ కుడ్ బి ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలో మంత్రి మండలి గరిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. సో మన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టులో అసెంబ్లీలో ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 70. ఢిల్లీ అసెంబ్లీలో అంటే కేంద్రపాలిత ప్రాంతమైన శాసనసభ ఉంది. సో మొత్తం సభ్యుల సంఖ్య 70. సో మంత్రి మండలి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలంటే అసెంబ్లీలో 10% కంటే ఎక్కువగా ఉండరాదు. 10% అంటే 70లో 10% అంటే ఎంత? 7. సో డైరెక్ట్ 7 ఆన్సర్ అయిపోతుంది. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద ఢిల్లీ నాట్ టు ఎక్సీడ్ 7 ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. అంటే ఢిల్లీలో మంత్రుల సంఖ్య 7 ఉంటుంది. ఓకేనా? అది కూడా ముఖ్యమంత్రితో కలుపుకొని. సో 7 అంటే ఫస్ట్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 153 provisions for the constitution of National Commission for SC and STs has been made in the constitution under which article? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు రూపొందించారు? 338 వచ్చేసి ఎస్సీ, 338A వచ్చేసి ఎస్టీ. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయిపోతుంది. గాట్ ఇట్. సో ఇది సింపుల్ క్వశ్చన్. సో మనకు ఈ 153కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 338
338 అనేది ఎస్సీలకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, 338A నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. మొదట్లో దేర్ ఇస్ ఎ కామన్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, కానీ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్టీ కమిషన్ని వేరు చేశారు. ఓకేనా? సో ప్రస్తుతం మనకు 2 కమిషన్లు ఉన్నాయి, 338 ఎస్సీ, 338A ఎస్టీలకు సంబంధించి. సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. క్లియర్? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి, రిగార్డింగ్ ద హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే కన్సిడర్ దట్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గృహ వినియోగ వ్యయ సర్వేకి సంబంధించి క్రింది ప్రకటనని పరిశీలించండి. సరే, ఇట్ ఈస్ యూజువల్లీ కండక్టెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 5 years వన్స్. సో ఈ గృహ వినియోగ వ్యయ సర్వే అంటే మనకి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ప్రతి 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తుంది, కానీ కండక్ట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదనమాట. ఇది రాంగ్ ఆన్సర్. మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఏదైతే ఉందో సో అది జనరల్గా మనకి ఇది కండక్ట్ చేస్తుంది. అంటే మనకి ఏదైతే గణాంకాల మంత్రిత్వ శాఖ అంటాం కదా స్టాటిక్స్కి సంబంధించింది, ఆ మినిస్ట్రీ దీన్ని యాక్చువల్గా మనకి ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ వన్, ఇట్ సీక్స్ ఎస్టిమేట్ హౌస్ హోల్డ్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నెక్స్ట్ లైటనింగ్ దట్ బిట్వీన్ దట్ రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ సెక్టార్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇది మనకి గృహ నెలవారీ తలసరి వినియోగ వ్యయం మరియు దాని పంపిణీ గ్రామీణ మరియు పట్టణ రంగాల మధ్య వ్యయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. మనకి అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ సో మనం ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ ఎంత, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, వీటన్నిటి గురించి ఒక అంచనా వేయడానికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది దీన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి జనరల్గా జీడిపి కానీ ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కానీ సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం డేటా అనేది రావడానికి ఇది ఒక ఇంపార్టెంట్ కీ రోల్ కూడా ప్లే చేస్తుంది. స్థూల దేశీయోత్పత్తి, పేదరిక స్థాయిలు మరియు వినియోగదారుల ద్రవ్యోల్బణంతో సహా క్లిష్టమైన ఆర్థిక సూచనలు మనకి సమీక్షించడంలో ఈ సమాచారం బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ 2 కరెక్ట్, ఒకే ఒక ఆప్షన్ తప్పు కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులుగా MOSPA మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్ అనేది రావాలి. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్సే రీసెంట్గా ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. రీసెంట్గా దీనికి సంబంధించిన 28వ సమావేశం ఢిల్లీలోని జన్పద్ ఏరియాలో జరిగింది. అక్కడ దీని యొక్క ఏదైతే మనకి రీసెంట్గా విమెన్ అండ్ మెన్ ఇండియా 2023 భారతదేశంలో స్త్రీలు మరియు పురుషులకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది రిలీజ్ చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే ప్రజెంట్ 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి 943 ఉంది కదా, ప్రతి 1000 మందికి 943 మంది ఉన్నారు కదా. సో దాని తర్వాత 2036 కంట దాదాపుగా ఈ నెంబర్ అనేది 952కి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అనమాట. అది ఇక్కడ మనం జనరల్గా చూసుకోవచ్చు. ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకి ప్రెసిడెంట్గా ఉన్నది శక్తికాంత దాస్ గారుగా కూడా చెప్పచ్చు. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్? సో జీడిపి అండ్ పవర్టీ లెవెల్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే సో మనం ఏదైనా ఒక వస్తువుని కొంటాం కదా, ఏదైనా మార్కెట్లో ఒక వస్తువుని కొన్నప్పుడు దాని ధరలు ఏవైతే ఉంటాయో కాస్ట్ ఏదైతే ఉంటుందో పెరిగిందా లేదా తగ్గిందా. సో యాక్చువల్గా పెరిగితే మాత్రం సో దానికి సంబంధించిన డేటా ఇవన్నీ కూడా మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించింది గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి విధంగా లాస్ట్ మంత్ అంటే జూలై మంత్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది 3.85%కి పడిపోయిందంట. సాధారణంగా 4% ఎబోవే ఉంటుంది, బట్ ఇప్పుడు 3.85%లో ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. రిగార్డింగ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సరే చూద్దాం. సో మనకి కేంద్ర ఏమంటారు జల కమిషన్కి సంబంధించి క్రింది వాక్యాల్ని పరిశీలించండి. ఇట్ ఈస్ ఇండియాస్ లీడింగ్ టెక్నికల్ ఆర్గనైజేషన్ ఇన్ వాటర్ రిసోర్సెస్ కరెంట్లీ ఆపరేటింగ్ అండ్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేస్తుంది. అది కరెక్టే. జల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని కింద వర్క్ చేస్తుంది, అది కరెక్టే. ఇట్ ఈస్ హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో మనకి దీనిని జలశక్తి మంత్రి నేతృత్వం వహిస్తారు అంటున్నారు. కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్
కేంద్ర మనకి ఏదైతే ఈ జల కమిషన్ అనేది ఉందో సో దీంట్లో మనకి ఒక చైర్పర్సన్ ఉండడం జరుగుతుంది. అలాగే ఆయనతో పాటు మెంబర్స్ ఉంటారనమాట, ఒక 3 సభ్యులు ఉంటారు. అయితే చైర్పర్సన్ ని జనరల్ గా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ రాజీవ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ కి చైర్పర్సన్ గా కూడా ఉన్నారనమాట కదా. సో ఇక్కడ హెడ్ అంటే చైర్పర్సన్ అనే వస్తుంది కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందే వర్క్ చేస్తుంది, కానీ దానికి హెడ్ గా ఉన్నది ఎవరు, నేతృత్వం వహించేది ఎవరంటే చైర్పర్సన్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు ప్రజెంట్. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, జలశక్తి మంత్రి అని చెప్పేసి ఇచ్చారు కాదు. సో కాబట్టి ఇందులో ఏది సరైంది అని అడుగుతున్నారు. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఇది వరకు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్టర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి సిఆర్ పాటిల్ అనే పర్సన్ మంత్రిగా రావడం జరిగింది. అది ఇంకొక పాయింట్ గా గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రీసెంట్ గా ఫ్లడ్ వాచ్ 2.0 అనే దాన్ని లాంచ్ చేసింది. ఈ ఫ్లడ్ వాచ్ 2.0 కింద దాదాపుగా భారతదేశంలోని 592 ప్రదేశాలకి సంబంధించిన వరదల సమాచారం, నియంత్రణ, లేకపోతే ముందుగానే ఒక హెచ్చరికలు ఇవ్వడం, ఇవన్నీ కూడా దాంట్లో మనకి మానిటర్ చేసుకోవచ్చు. అది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రీసెంట్ గా మనకి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశంలో పాల ఉత్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనని పరిగణించండి అని చెప్పేసి అంటున్నారు. సో రిగార్డింగ్ టు దట్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇండియా ఈజ్ ద హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. అది కరెక్టే. భారతదేశం ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ప్రజెంట్ ఉందన్నమాట. రెండోది, ఇండియా కాంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 54% ఆఫ్ గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్. సో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం దాదాపుగా 54% వాటాని అందిస్తుంది అంటున్నారు. కాదు, 25% వాటాని అందిస్తుంది. ఇట్స్ 25%. ఇది రాంగ్ అన్నమాట. సో ప్రీవియస్ టైమ్స్ తో కంపేర్ చేసుకుంటే 58% పెరిగింది. ఇది వరకటితో పోల్చుకుంటే 58% పెరిగిపోయింది ఇండియా ప్రొడక్షన్ అనేది. కాకపోతే ఇక్కడ మనకి ఎంత వాటాని అందిస్తుందంటే 25%. భారత డైరీ రంగం సంవత్సరానికి 6% వృద్ధి చెందుతుంది. ద ఇండియన్ డైరీ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ బై 6% పర్ ఇయర్. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ అండ్ థర్డ్ అనేవి కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా రావడానికి, మిల్క్ ప్రొడక్షన్ అనేది ఈ స్థాయికి భారతదేశం నుంచి రావడానికి కారణం వెర్గీస్ కురియన్. ఈయన ఏమని చెప్పేసి పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి వెర్గీస్ కురియన్ గారిని చెప్తాం. మనకి అమూల్ కంపెనీ ఉంది చూసారా, అమూల్ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ద ఫౌండర్ గా వెర్గీస్ కురియన్ గారిని కూడా చెప్పొచ్చు అనమాట. ఈవెన్ మనకి గుజరాత్ లోని ఆనంద్ అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది లొకేట్ అయ్యి ఉంది. అలాగే మిల్క్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది, డైరీ బోర్డ్ అనేది ఆనంద్ గుజరాత్ ఏరియాలో ఉంది. డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేటప్పటికి కర్నాల్. సో కర్నాల్ అనేది మనకి హర్యానాలో లొకేట్ అయ్యి ఉంది. అది ఇంకొక పాయింట్ గా మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గ్రీన్ రివల్యూషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తాం. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. సో రీసెంట్ గా ఆయన చనిపోవడం జరిగిందనమాట. భారత రత్నాన్ని కూడా ఆయనకి ఇటీవల ప్రకటించారనమాట పోస్టుమస్ అవార్డు కింద. అండ్ అది ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రసార భారతి గురించి క్రింది ప్రకటనని పరిశీలించండి అని చెప్పేసి అంటున్నారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రసార భారతి అని చెప్పేసి ఉంది. చూద్దాం. ఇది చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థ మరియు దేశంలోనే పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. సో ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ అటానమస్ బాడీ అండ్ ద పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి అంటున్నారు. కరెక్టే కదా. మనకి భారతదేశంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఏదైతే విషయాలని గవర్నమెంట్ తరపున అనౌన్స్ చేయడం కానీ, గవర్నమెంట్ సంబంధించినవి ఇవన్నీ కూడా అనౌన్స్ చేసేవి కావచ్చు. ఇట్లా ప్రసారాలు ఏవైతే ఉంటాయో అఫీషియల్ గా గవర్నమెంట్ తరపున ఉన్నది మనకి ఏది అంటే సో ప్రసార భారతిగా చెప్పొచ్చు అనమాట. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కాదు, ఒక చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, the main objective of to provide autonomy to the Doordarshan and Akashvani in order to educate and entertain the public. ప్రజలకి విద్య మరియు వినోదాన్ని అందించడానికి దూరదర్శన్ మరియు ఆకాశవాణికి స్వయం ప్రతిపత్తి కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రసార భారతి కిందే దూరదర్శన్, ఆకాశవాణి లాంటివి వర్క్ చేస్తాయి. సో ఇలాంటి వాటికి వింగ్స్ ఇవ్వడం కోసమే సపోర్టివ్ గా ప్రసార భారతి ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏది సరైంది కాదు అంటున్నారు, రెండూ సరైనవే. కాబట్టి ఆన్సర్ నెయిదర్ ఏ నార్ బి అనేది అవుతుంది. సో రీసెంట్ గా మనకి ఈ దూరదర్శన్ కిందే
యాక్చువల్గా మనకి డిడి కిసాన్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది, దూరదర్శన్ కిసాన్ ఛానల్. సో దీని కింద చాలా సబ్ ఛానల్స్ ఉంటాయి దూరదర్శన్ కింద. ప్రసార భారతి ఏమో దూరదర్శన్ ఆకాశవాణి లాంటి వాటిని మానిటర్ చేస్తుందా, దూరదర్శన్ కింద మళ్ళీ మనకి సబ్ ఛానల్స్ ఉంటాయి, అందులో డిడి కిసాన్. సో డిడి కిసాన్లో రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన క్రిష్, అలాగే ఇంకొకటి భూమి, ఈ రెండు కూడా యాంకర్స్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన యాంకర్స్. వీళ్ళకి 50+ లాంగ్వేజెస్ మాట్లాడడం వచ్చంట. అలాంటి వర్డ్లని డిడి కిసాన్లో ఇప్పుడు రీసెంట్గా యాంకర్స్గా పెట్టుకున్నారు. క్రిష్ అండ్ భూమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధస్సుతో నడిచే యాంకర్స్ అనమాట ఆ రెండు కూడా. సో ఇండియాలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ న్యూస్ రీడర్ పేరు ఏంటి అంటే లీసా. సో ఈమె ఒడిస్సాకి సంబంధించిన న్యూస్ రీడర్ అనమాట. ఇది కూడా ఏఐకి సంబంధించిన యాంకర్ అనమాట, అంటే ఆ సిస్టమ్ అనమాట లీసా అనేది. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూడొచ్చు. అలాగే ఇటీవల మనకి ఇండియన్ ఎంబసీ, భారత రాయబార్య కార్యాలయం కువైట్లో ఈ హిందీలో రేడియో ప్రసారాన్ని కూడా స్టార్ట్ చేసిందనమాట, కువైట్ అనే కంట్రీలో. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి క్రింది ప్రకటనని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు దట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది. సో ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్యారిస్. సో యాక్చువల్గా మనకి 1973 1973లో ఆయిల్ క్రైసిస్ అనేవి వచ్చాయి. అంటే మనకి మేజర్గా ఏ దేశాలైతే చమురు ఉత్పత్తి చేస్తాయో అవి ఒక్కసారిగా గ్లోబల్ ఇష్యూస్ వల్ల, గ్లోబల్ ఇంపాక్ట్ వల్ల అవి ప్రైజెస్ని పెంచేసాయి. దానివల్ల ఇండియాతో సహా చాలా దేశాలు ఏవైతే వాటి మీద చమురు దిగుమతి కోసం, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ కోసం డిపెండ్ అయి ఉన్నాయో సో అవన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. అదే టైంలో 1974లో యాక్చువల్గా అది ఎస్టాబ్లిష్ అయింది. అంటే 73-74లో వచ్చిన ఆయిల్ క్రైసిస్ ఏదైతే ఉన్నాయో సో దాన్ని ధీటుగా నిలబడేందుకు ఒక సొల్యూషన్గా ఇంటర్నేషనల్ మనకి ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ప్యారిస్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అప్పటికే మనకి ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట, ఒక ఏమంటారు ప్లాట్ఫామ్. సో యాక్చువల్గా ఇది ఈ కాన్సెప్ట్ని మనకి ముందుకు తీసుకెళ్ళింది. ఎవరైనా ఐఏఈలో మెంబర్ కావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా OECAలో కూడా మెంబర్ అయి ఉండాలి, అదొక కండిషన్. A candidate country to the IAE must not be a member of a country of the organization for economic cooperation and development. కాదు, must be కదా, ఖచ్చితంగా అయ్యి ఉండాలి, ఇక్కడ అవ్వకూడదు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది రాంగే కదా. అండ్ టోటల్గా ఇప్పుడు 31 మెంబర్స్ ఉన్నారు, 31 మంది సభ్యులు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దాదాపుగా 11 అసోసియేట్ కంట్రీ మెంబర్స్ ఉన్నారు. అంటే దీంతో అసోసియేట్ అయ్యి ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మెంబర్స్గా లేరనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇండియా 2017లో మనకి ఈ ఐఈఏలో అసోసియేట్ మెంబర్గా జాయిన్ అయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్గా కాదు, అసోసియేట్ మెంబర్గా జాయిన్ అయింది. అంటే ఇందులో ఎన్ని ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్? 2, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్యారిస్లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. రీసెంట్గా యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టోటల్గా ఎన్ని అయినాయి? 1223. టాప్లో ఇటలీ విత్ 60 సైట్స్ ఉంది. అలాగే చైనా 59 సెకండ్ ప్లేస్లో ఉంది. స్పెయిన్ 58 థర్డ్ ప్లేస్లో ఉంది. ఇండియాలో టోటల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 43 ఉన్నాయి. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు చూడండి. సో మనకి రీసెంట్గా బడ్జెట్ రిలీజ్ అయింది కదా తెలంగాణకి సంబంధించి, దాంట్లో అడుగుతున్నారు. సో మనకి గృహజ్యోతికి ఎంత, మెడికల్ హెల్త్కి ఎంత, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దేనికి ఎంత కేటాయించారు అనేది ఇక్కడ మనకి మెయిన్గా ఉందన్నమాట. సో ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి గృహజ్యోతి అనేది చూద్దాం. సో గృహజ్యోతికి 2418 crores అనమాట. ఆప్షన్ 3 అనేది ఇక్కడ పెట్టచ్చు. హెల్త్కి సంబంధించి జనరల్గా చూసుకున్నట్టయితే 11,468 crores. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కేటాయింపుల్లో తక్కువైంది వైద్య రంగానికి అనేది చెప్తా ఉన్నారు. విద్యకి సంబంధించి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి 21,292 crores అనేవి చెప్పచ్చు. నీటి పారుదల ఇరిగేషన్ సిస్టమ్కి 22,301 crores చెప్తున్నారు. ఇక పంచాయతీరాజ్కి వచ్చేటప్పటికి ఎక్కువగా 29,816 crores. అంటే 34125 అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా మనకి జనరల్గా మనీని ఎలకేట్ చేయడం జరిగింది. అసలు ఒకసారి వీటికి సంబంధించి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు గృహజ్యోతి ఉందనుకోండి, అసలు దాని మెయిన్ పర్పస్ ఏంటి? ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటే ఉచిత విద్యుత్ అనమాట. ఎవరికి ఇస్తారు?
తెలంగాణ వాసులై ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే 200 యూనిట్స్కి మించి అయితే వీళ్ళు ఇవ్వరు. 200 యూనిట్స్ లోపు గనుక మనకి కరెంట్ ఖర్చు అయితే 1 మంత్లో, సో దానికి సంబంధించి మనం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ తెలంగాణ వాసులై ఉండి ఓన్ హౌస్లో ఉండకుండా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారనుకోండి, అలాంటి వాళ్ళు కూడా పర్టికులర్ డాక్యుమెంట్స్ని చూపిస్తే వాళ్ళకి కూడా మనకి ఎగ్జంప్షన్ ఇస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. సో ఒకసారి వీటికి సంబంధించి ఇంకొంత సమాచారం అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ శాఖల వారీగా అంటే మనం అక్కడ కొన్ని చదివాం. ఫర్ ఎగ్జాంపుల్కి అక్కడ హెల్త్కి సంబంధించి 11,468 crores అని చెప్పాం. మరి వ్యవసాయానికి ఎంత ఇచ్చారు? అన్నిటికన్నా ఎక్కువగా ఇక్కడ మీకు జనరల్గా చూస్తే వ్యవసాయానికి పెద్దపీట వేసినట్టు చూడొచ్చు. 49,383 crores అని హైయెస్ట్ ఎలక్యూషన్ దానికి వెళ్ళింది. పంచాయతీ రాజ్ వ్యవస్థకు వచ్చేటప్పటికి 29,816 కోట్లు అని చెప్పారు. అలాగే రెండో శాఖ అన్నమాట, ఇవి కూడా అడుగుతూ ఉంటారు. ఆర్థిక శాఖకి 47,000 crores. సాగునీటికి చూస్తే ఇందాక మనం చూసాం కదా 22,301 కోట్లు. ఇంధన శాఖకి 16,410 కోట్లు. పురపాలక పట్టణ అభివృద్ధికి 15,594 కోట్లు. అలాగే ఇందాక మనం చూసినట్టు ఇందాక టోటల్ ఎడ్యుకేషన్కి చూసాం. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య వరకే 17,942. టోటల్గా అక్కడ విద్యకి సంబంధించి మనం చూసాం కదా దాదాపుగా 21,000 crores పైగా ఎలొకేట్ చేయడం జరిగింది. హోం శాఖకి 9,564 కోట్లని మనకి ఇచ్చారు. అదే గిరిజన సంక్షేమ శాఖ చూసుకుంటే 3,969 కోట్లు. మహిళలకి చూసుకున్నట్టయితే 2,736 కోట్లని ఇవ్వడం జరిగింది. ఇలా శాఖల వారీగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది చూసారా, ఉన్నత విద్యకేమో 3,350 కోట్లు, అలాగే ప్రాథమిక విద్యకేమో 17,942 కోట్లు. అంటే దాదాపుగా 21,000 కోట్లకి పైగా ఎడ్యుకేషన్కి టోటల్గా కల్పించారు. అది కూడా చూడాలి, మళ్ళీ విడివిడిగా అడిగితే గుర్తుపెట్టుకోవాలి. న్యాయ శాఖకి సంబంధించి 2,306 కోట్లు. అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతికం అయితే 1,064 crores. ఐటీకి 774 కోట్లు. ఐటీకి ఎంత ఇచ్చారంటే 774 కోట్లని ఇది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అన్నిటికన్నా తక్కువ మనకి ఎఫైర్స్ ఏమంటారు, లెజిస్లేచర్ ఎఫైర్స్ అంటే మనకి శాసనసభ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో దానికి 220 కోట్లు. అన్నిటికన్నా ఎక్కువ అగ్రికల్చర్ 49,000 కోట్ల దాకా ఇచ్చారు. ఇలాంటి శాఖల్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో అలాగే నెక్స్ట్ వన్ చూడండి. సో మనకి స్పెసిఫిక్గా దేనికి ఇచ్చారు అనేది చూద్దాం. అక్కడ శాఖలు చూసాం కదా, ఇక్కడ ప్రోగ్రామ్ అనో సో ఇలాంటివి చూడడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చారండి, రైతు రుణమాఫీకి దాదాపుగా 26,000 కోట్లని అన్నిటికన్నా ఎక్కువగా సో దీనికి మనకి కేటాయించారు. రైతు భరోసాకి 15,075 కోట్లని, వ్యవసాయ కూలీల యొక్క రైతు భరోసాకి 1,200 కోట్లు. సో అలా చూసుకున్నట్టయితే రైతు బీమా, పంటల బీమా, చేయూత, విద్యుత్ సబ్సిడీకి చూడండి, విద్యుత్ సబ్సిడీ అదే గృహజ్యోతి లాంటి వాటికి సంబంధించే సో మొత్తం మామూలుగా అయితే 11,500 కోట్లుగా చెప్తా ఉన్నారనమాట. అలాగే సాగునీటి ప్రాజెక్ట్స్కి 10,829. సో ఇక్కడ మీరు ఇందాక విద్యుత్ సబ్సిడీ అనేది చూసాం కదా, సో దాంతోపాటుగా గృహజ్యోతి దీన్ని కూడా కలిపితే టోటల్గా 2,418 కోట్లు. సో మొత్తం టోటల్ చూసుకోవాలి మనం. మహాలక్ష్మి పథకం ఉంది కదా, ఎల్పిజి సబ్సిడీకి సంబంధించి అందులో 723 కోట్లని మనకి ఇవ్వడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీకి వచ్చేటప్పటికి మనకి 1,065 crores అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,500 కోట్లని కేటాయించారు. సో ఇలా బడ్జెట్లో ప్రతి దానికి ఒక్కొక్క దానికి కూడా ఇంత అమౌంట్ అని ఎలొకేట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒకసారి అమౌంట్ గురించి మనం తెలుసుకున్న తర్వాత క్షుణ్ణంగా ఈ స్కీమ్స్ని చదువుకుంటే సో మనకి ఎకానమీ పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకసారి కంపేర్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అగ్రికల్చర్కి పెద్ద పెట్టేశారు కదా, సో అక్కడ డిఫెన్స్కి ఎక్కువ ఇచ్చారు కదా, సో అలాంటివి చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ సెకండ్ దాంట్లో పంచాయతీ రాజ్ ఉంది, అక్కడ సెకండ్ దాంట్లో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ దాంట్లో రైల్వే అలా ఉన్నాయి. సో ఇలాగా ఒకసారి కంపేర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కవర్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? క్రింది వాణిలో సరైనవి ఏవి? ఫ్రీ మెడికల్ కేర్ ప్రొవైడెడ్ బై ద ఆరోగ్యశ్రీ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 8 lakhs to 10 lakhs ఇన్ ద స్టేట్.
సో రీసెంట్గా ఏమైందంటే రాష్ట్రంలో మనకి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అనేది ఇవ్వబడుతుంది కదా కొన్ని కండిషన్స్ని బట్టి, అంటే మనకి యాన్యువల్ ఇన్కమ్, సంవత్సర ఆదాయం, రేషన్ కార్డు, వీటన్నిటిని బట్టి కూడా ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. సో దాంట్లో ఇది వరకు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేశారు. కానీ వీళ్ళు ఏమని అంటున్నారు, 8 లక్షల నుంచి 10 లక్షలు చేశామంటున్నారు. అది రాంగే కదా. సో యాక్చువల్గా అది 5 lakhs 5 లక్షలని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 తప్పు. రాష్ట్రంలో 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా ఈ విద్యా సంవత్సరం నుంచి కామారెడ్డిలో మరో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకి ప్రభుత్వం అనుమతినిచ్చింది అంటున్నారు. సో యాక్చువల్గా మనకి రాష్ట్రంలో 35 ఉన్నాయంట. ఏంటి టోటల్గా ఈ మెడికల్ కాలేజెస్ 35లో 12 వచ్చేటప్పటికేమో గవర్నమెంట్ కాలేజెస్, మిగిలినవి ఏవైతే ఉన్నాయో 23 అవి ప్రైవేట్ కాలేజెస్. మనకు ఉస్మానియా కానీ గాంధీ కానీ, సో ఇవన్నీ కూడా 12 ఉన్నాయి మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏకంగా 26 అని చెప్పేసి ఇచ్చారు. ఆ 26 అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్గా తీసుకోవచ్చు. కాబట్టి ఏది సరైంది అంటే నెయిదర్ ఏ నార్ బి, రెండు సరైనవి కాదు. సో రీసెంట్గా నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఎన్ఎంసి ఉందో తెలంగాణలో 9 మెడికల్ కాలేజెస్కి అప్రూవల్ ఇచ్చింది. అందులో 1 జోగులాంబ గద్వాల్, 2 నారాయణపేట, 3 ములుగు, 4 వరంగల్, 5 మెదక్, 6 యాదాద్రి భువనగిరి, 7 మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి. ఇది ఒకటే అండి, మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఈ 7 కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెడతారు. మిగిలిన 2 ఏవైతే ఉంటాయో అవి మనకి ఏమంటారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అనమాట. టోటల్గా 9 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో రాబోతున్నాయి. అందులో 7, ఈ 2 ఒకటే, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మనకి మెదక్, వరంగల్, ములుగు, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్. సో ఇట్లా 7 2 ప్రైవేట్, టోటల్గా 9 కొత్తవి రాబోతున్నాయి అనమాట. కాబట్టి ఇది రాంగ్, ఈ 2 కూడా రాంగే. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ జనరల్గా చూడండి, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పుతామని అందుకు బడ్జెట్లో అంతర్జాతీయ పాఠశాలలకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అయితే క్రింది వాటిలో ఏ పేరుతో దాన్ని పిలుస్తారు? సో an international school will be set up in every mandal and with 500 crore rupees has been proposed for that international schools in budget. So that international schools are called as Telangana Model School, Telangana International School, తెలంగాణ విద్యాలయ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి వాటిని పిలుస్తారు. సో ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. టీపీఎస్గా ప్రతి మండలంలో కూడా మనకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట. సో దీనికి ఓవరాల్గా బడ్జెట్లో 500 crores సెపరేట్గా అలొకేట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు దట్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి ప్రకటనను పరిశీలించండి. ఇందులోనే ఉంది ఇండియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యూరోపియన్ కారిడార్, ఈ మూడింటికి కలిపి ఒక కనెక్టివిటీ అన్నమాట. సో దీన్ని ఎప్పుడు సైన్ చేసుకున్నారు అంటే G20 సమిట్ 2020 సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగినప్పుడు అని చెప్పేసి ఇస్తున్నారు. కానీ దీన్ని సైన్ చేసుకుంది 2020లో కాదు, 2023లో ఇండియాలో G20 సమిట్ జరిగినప్పుడు. సో దీన్ని అగ్రీ చేసుకుని సైన్ చేశారు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. It aims to create comprehensive transportation network comprising the rail, road, sea routes connecting India and Middle East and Europe. సో యాక్చువల్గా చైనా ఏం చేసిందంటే 1 Belt 1 Road ఇనిషియేటివ్ అని తీసుకొస్తుంది కదా. సో దాన్ని తట్టుకునేందుకు ఇప్పుడు యూరప్, ఇండియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కలిసి సీ రూట్, రైల్ రూట్, రోడ్డు రూట్ ద్వారా ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. అదే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ కారిడార్ అనమాట. సో ఇది కరెక్టే. ఇందులో ఇండియా ఉంటుంది, యుఎస్ ఉంటుంది, యూరోప్ ఉంటుంది, ఇజ్రాయెల్ ఉంది, గ్రీస్ ఉంది, యుఏఈ, సౌదీ అరేబియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్టే. కానీ ఈ ఇందులో మనకి మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఓన్లీ యుఎస్ యూరోపియన్ యూనియనే అని చెప్పేసి అంటున్నారు. మరి కాదు కదా. సో యుఎస్ యూరోపియన్ యూనియన్తో పాటుగా యుఏఈ ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇజ్రాయెల్ అనేది ఉంది, అలాగే సౌదీ అరేబియా కూడా ఉంది కదా. సో ఇక్కడ మనకి పరిమితంగా కంట్రీస్ని మాత్రమే యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదనమాట. సో కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్గా తీసుకోగలం. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్గా రూట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. ఇండియాలో గుజరాత్ దగ్గర ఉన్న కాండ్లా అండ్ యాజ్ వెల్ యాజ్ ముంద్రా పోర్ట్ నుంచి ముంబైకి ఒక రూట్ కలుపుతారు. సో ముంబై నుంచి యుఏఈ కంట్రీలో ఉన్న జబేల్ అలీ పోర్ట్,
అలాగే అల్ గువైఫత్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ రెండు యుఏఈ కంట్రీకి సంబంధించినవే. సో వీటికి మన ఇండియా నుంచి సీ రూట్ కలుపుతారు. సో తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ వస్తుంది. సో ఎక్కడ సౌదీ అరేబియా, ఇది హదీతా పోర్ట్, హరాద్ పోర్ట్, రియాద్ పోర్ట్, ఇవన్నీ సౌదీ అరేబియాకి సంబంధించినవి. ఇక్కడ మళ్ళీ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ చూస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ హైఫాకి సంబంధించి మళ్ళీ సీ రూట్, అక్కడ నుంచి గ్రీస్కి మళ్ళీ సీ రూట్. ఇదేమో యూరోపా అండ్ ఇదేమో మిడిల్ ఈస్ట్, ఇదేమో ఇండియా. వీటికి సంబంధించిందే ఈ కారిడార్గా చెప్తున్నారనమాట. సో ఇందులో ఓన్లీ ఇక్కడ ఏమని ఇచ్చారు, యుఎస్ఏ, ఇండియా, యూరోపియన్ యూనియన్ అంటున్నారు. కాదు, యుఏఈ, సౌదీ అరేబియా కూడా ఉన్నాయి కదా. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఇండియా అనేది రావాలి, సౌదీ అరేబియా వచ్చింది, రియాద్ అనేది వచ్చింది. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు. బి ఏదైతే ఉందో మనకి, సో పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో అని చెప్పేసి అంటున్నారు కదా, ఐఎమ్ సో సారీ. సో ఇక్కడ ఆల్మోస్ట్ అంటే సౌదీ అరేబియా, యుఏఈ ఉన్న కేవలం అని మాత్రం ఇవ్వలేదు కదా, ఓన్లీ అని చెప్పేసి ఇవ్వలేదు కదా. సో కొన్ని కంట్రీలు ఇచ్చిన ఇవి తీసుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా ఐఎమ్ సో సారీ, సో వీటితో పాటుగా సౌదీ అరేబియా అనేది ఉంది, అలాగే యుఏఈ లాంటి కంట్రీలు ఉన్నాయి, గ్రీస్ లాంటి కంట్రీలు ఉన్నాయి. కానీ సిగ్నేటరీ మెంబర్స్ అక్కడ చేసినప్పుడు మాత్రం యుఎస్, యూరోపియన్ యూనియన్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా సంతకం చేసినట్టున్నాయి. 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇదొక్కటే మనకి రాంగ్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ సో సారీ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements regarding to the Gandhi Sagar Wildlife Sanctuary. గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం గురించి క్రింది ప్రకటనని పరిశీలించండి. ఇట్ విల్ బి ద సెకండ్ హోమ్ ఫర్ చీతాస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద కూనో నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే ద బెట్వా రివర్ కట్స్ ద సాంచురీ ఇంటూ 2 ఆల్మోస్ట్ ఈక్వల్ హాఫ్స్. ఇట్ హ్యాస్ సవన్నా ఎకోసిస్టమ్ కంప్రైజింగ్ ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఇంటర్స్ప్రెడ్ విత్ డ్రై డెసిడ్యుయస్ ట్రీస్ అండ్ shrubs అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ జనరల్గా మీరు పరిశీలించినట్టయితే ఫస్ట్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి ఒక కనెక్టివిటీ ఉంది. అదేంటంటే మనకి ప్రాజెక్ట్ ఏదైతే మనకి చీతా అనేది ఉందో, ఎస్పెషల్లీ ఏంటంటే భారతదేశంలో ఈ చిరుత పులులు అనేవి అంతరించిపోతున్నాయి. అందుకని ఆఫ్రికాలోని కొంత ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి మనకి ఇండియాలోని కూనో నేషనల్ పార్క్ దగ్గర ఈ చీతాస్ని అంటే చిరుత పులుల్ని ట్రాన్స్లోకేట్ చేశారు. ఎందుకు కూనో నేషనల్ పార్క్ని ఎంచుకున్నారంటే ఆఫ్రికాలోని ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో అది కూనో నేషనల్ పార్క్ దగ్గర ఉండడం వల్ల చీతాస్ ఎగ్జిస్ట్ అవుతాయి, కొంచెం అలవాటు పడతాయన్న ఉద్దేశంతో, కంఫర్టబుల్గా ఉంటుంది ఆ వాతావరణంలో అవి పెరగగలవన్న ఉద్దేశంతో కూనోని ఎంచుకున్నారు. ఓకేనా. సో దాని తర్వాత భారతదేశంలో ఇలాంటి చిరుతలకి 2వ అతిపెద్ద నివాసంగా గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మారింది. దానికి కారణం ఏంటంటే సేమ్ అలాంటి క్లైమేటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గర కూడా ఉంది. సేమ్ అలాంటి క్లైమేట్ అంటే ఏంటి, దీనికి పేరేంటి, ఆఫ్రికా దగ్గర ఉన్న ఆ క్లైమేట్ని సవన్నా క్లైమేట్ అని చెప్పేసి అంటారు. సవన్నా క్లైమేట్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద గడ్డి భూములు అనేవి కనిపిస్తాయి, అలాగే పొదలు ఉంటాయి, అలాగే డ్రై డెసిడ్యుయస్ ట్రీస్ అంటే పొడి ఆకురాల్చే చెట్లు కూడా ఉండడం జరుగుతుంది. సేమ్ మీకు అక్కడ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గర కూడా అదే కనిపిస్తుంది. కాబట్టి 1 and 3 A and C అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, గాంధీ సాగర్ డ్యామ్ అన్నా గాంధీ సాగర్ ఏరియా అన్నా అదంతా కూడా భారతదేశంలో చంబల్ రివర్తో ముడిపడి ఉంటుంది. దేంతో? చంబల్తో. అంటే గాంధీ సాగర్ని 2 సమాన భాగాలుగా చేసేది చంబల్ నది ఈ వైల్డ్ లైఫ్ సెంచరీని. కాకపోతే ఇక్కడ ఏ నది అని చెప్పేసి ఇచ్చారు? బెట్వా. కాబట్టి ఇది రాంగే కదా. ఓన్లీ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇలా ఎనాలిసిస్ ద్వారా కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు. ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేసి 2023కి 50 years అవుతుంది. 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇటీవల మనకి ఛత్తీస్గఢ్లో ఇంకొక కొత్త టైగర్ రిజర్వ్ని గుర్తిస్తామంటూ చెప్తున్నారు. దానికి గురు ఘాసిదాస్ పింగ్లా వైల్డ్ లైఫ్ సెంచరీ టైగర్ రిజర్వ్ అని చెప్పి పేరు పెడతామని కూడా చెప్పడం జరుగుతుంది. అది ఒక అప్డేట్ అనమాట. అలాగే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా హాతీ అనే ఒక యాప్ని అస్సాం స్టేట్ గవర్నమెంట్ హ్యూమన్ యానిమల్ మధ్య కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి, మనుషులు జంతువుల మధ్యలో ఇబ్బందులను తగ్గించడానికి తీసుకురావడం జరిగింది. ఇలాంటివి రీసెంట్గా చాలా అప్డేట్స్ వచ్చాయి. ఇది ఒకటి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. కూనో మధ్యప్రదేశ్లోనే ఉంది, అలాగే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సెంచరీ మధ్యప్రదేశ్లోనే ఉంది.